అది ట్రాక్టర్ పాట బ్రో, అది ట్రాక్టర్ పాట. కొన్ని ట్రాక్టర్ సాంగ్లు ఉంటాయి, పర్దేశీ అసలు ఈ ట్రాక్టర్ పాటలు ఎన్ని వాడు టూటర్స్ ఏదో పెడతాడు, చిక్ 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 అని వస్తుంది. ప్రీ వెడ్డింగ్ షో ఉంది, నాకు ఆ సినిమా పిచ్చి పిచ్చికి నచ్చింది. నాకు అది ఎంత బాగా నచ్చిందంటే, ఇప్పుడు బెల్లి లలిత క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ తీసుకుని సో నేను నిన్ను ఒక గట్టి మాట అనేసి అనుకో, ఇక్కడ అందరి ఫేసెస్ చేంజ్ అయిపోతాయి. మన హైదరాబాద్ ఎస్సీలోనే చాలా జరుగుతాయి అన్న స్టూడెంట్ పాలిటిక్స్. ఓయూ ఉంది మనకి, ఆ కైండ్ ఆఫ్ సినిమాస్ రావట్లేదు, స్టూడెంట్ పాలిటిక్స్ సినిమాలు రావట్లేదు. వెన్ వాజ్ లాస్ట్ టైం వి సా స్టూడెంట్ పొలిటికల్ ఫిల్మ్ లైక్ రంగ్ దే బసంతి. ఈ రోజు రంగ్ దే బసంతి తీలేము. వి ఆల్ నో దట్ ఎవ్రీ హీరో ఇస్ డూయింగ్ సమ్ సేమ్ పాన్ ఇండియా ఫిల్మ్. మన దగ్గర సినిమా వెరైటీ పోయింది. నేను చూసేది ఇది నిజమేనా, ఇది సినిమానేనా, ఇదేంటి ఇలా ఉంది అని చెప్పి బయటికి వచ్చి అది ఉంటది కదా శివాజీలో మేము, ఏందన్నా పోయినోళ్ళు లాగా ఇట్లా వచ్చినాం అంటే, ఏం లేదు అంతా సవ్యంగానే జరిగింది అన్నట్టు ఫ్యాన్స్ అట్లా వస్తున్నారు సినిమాలకి. ఎనర్జీ ఏది? మీ హీరోకి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ రికార్డ్స్ ఉందా? ఆ సినిమా ఎక్కడ, నీ సినిమా ఎక్కడ? మా వైజాగ్ కలెక్షన్ అంతా ఉండదు, నీ విజయవాడ కలెక్షన్. ఏంటి ఇది? మీకు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఏమైనా ఉందా అన్న? అది ఇంకా తెలియదు నాకు. నా ఫ్యూచర్ ఇదే. ఇప్పుడు నా సెకండ్ సినిమానే నా ఫ్యూచర్, అదే నా డ్రీమ్ ప్రాజెక్ట్, వాళ్ళే నా డ్రీమ్ యాక్టర్స్. మీరు స్క్రీన్ ప్లే రాసుకుంటారు కదా, అందరు రాసినట్టే దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది, అట్లానే రాస్తారా లేకపోతే మీకంటూ డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయా రాసుకోవడానికి? ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలు ఉండగా జెస్సీని ఎందుకు లవ్ చేసిన అంటే ఏం చెప్తాను? నేను మా ఫ్రెండ్స్ ఇంకొక ముగ్గురమి నలుగురం కలిసి ఫస్ట్ షోకి వెళ్ళాం. తెలుగులో స్ట్రైట్ ఫిల్మ్ మెయిన్ స్ట్రీమ్ లో కాస్ట్ గురించి అంత బోల్డ్ గా మాట్లాడింది నాకు ఆ సినిమానే అనిపించింది. లైక్ మీకు ఈ అబ్స్టాకిల్స్ ఏవైతే ఉన్నాయో, నాకు సినిమా ఇండస్ట్రీ నుంచి లిమిటేషన్స్ ఏమైనా వచ్చినాయా మీరు రాసుకున్న దానికి? యాజ్ ఇట్ ఈస్ మీరు పెట్టారు అనిపించిందా, లేకపోతే మధ్యలో ఏమైనా కటింగ్స్ ఏమైనా పడినాయా? ప్రొడ్యూసర్స్ నుంచి కానీ అవతల సైడ్ నుంచి కానీ లిమిటేషన్స్ ఏమైనా? లేదు, ప్రొడ్యూసర్ నుంచి లిమిటేషన్ జీరో. యాక్చువల్లీ వెరీ స్వీట్ గా కంటెంట్ విషయంలో తనకున్న జడ్జ్మెంట్ నెక్స్ట్ లెవెల్. కానీ ఒకటి సెన్సార్ అనేది ఉంటుంది. సినిమా షూట్ చేసేసి అడావిడిగా పోయి వాళ్ళతో సెన్సార్ కూర్చున్నప్పుడు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే, జనరల్ పబ్లిక్ వచ్చి వ్యూ చేస్తున్నప్పుడు, సినిమా చూస్తున్నప్పుడు కొన్ని ట్రిగరింగ్ పాయింట్స్ ఉంటాయి. కొన్ని పబ్లిక్ మెమరీలో ఇప్పుడు కారం చెడుని, చుందూరుని బ్లర్ చేయమన్నారు. నేను వాళ్ళని అడిగా ఎందుకు అని. దే ఆర్ ఆల్సో అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ అదొక మెసకర్ అక్కడ జరిగింది, చాలా దారుణం అనే విషయం తెలుసు. బట్ అందరూ దాన్ని అలాగే తీసుకుంటారా, లేకపోతే కొంతమంది దాన్ని చూసి ట్రిగర్ అవుతారా? ట్రిగర్ ఇన్ దట్ ఇస్ వెరీ సాడ్, దానిలోకి వెళ్ళిపోతారా, లేకపోతే అవుట్రేజ్ అవుతారా? ఇవి వాళ్ళు కంట్రోల్ చేయలేరుగా. సో దాన్ని మోడరేట్ చేయడానికి ఏం చేస్తారంటే, కొన్నిసార్లు ఓకే బ్లర్ చేయండి అని చెప్తారు. సో ఇట్లాంటివి కట్స్, బ్లర్లు ఇవన్నీ పడ్డాయి. తుళ్ళూరు అని చెప్పి మార్చుకుని పడ్డాయి. అంటే ఇంక అంతే. ఇప్పుడు కులం అనే మాటను తీసేసి ఇక వేరే ఏదైనా వాడండి అన్నాడు. నా సినిమా పర్పసే అది. ఏం చెప్తాం? సో కులం తక్కువ నా కొడుకు అనేది ఎక్కడ ఉండదు నా దాంట్లో. సమ్ బతుకు తక్కువ నా కొడుకు ఏదేదో పెట్టాం, విచ్ ఐ డోంట్ అగ్రీ విత్. బట్ ద ఫ్యాక్ట్ ఈస్ వాళ్ళకు కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. దానివల్ల సినిమా నేను రాసుకున్న సినిమాకి నేను మారింది ఏంటంటే, సెన్సార్ దగ్గర కొంచెం చెక్ పడింది నాకు. బట్ నోవేర్ షూట్ కానీ, లేకపోతే ఎగ్జిక్యూషన్ యాక్టర్స్తో ఉన్నప్పుడు కానీ, యాక్టర్స్ వచ్చి చెప్పినప్పుడు కానీ, చదివినప్పుడు కానీ, రిటర్న్ మెటీరియల్ మీద క్వశ్చన్సే లేవు. ఎవ్రీబడి వాజ్ సో కిక్డ్ అప్. లైక్ చాలా అదే కదా ఇక్కడ ఉన్న వాళ్ళు. ఇక్కడ సెన్సార్ కాకుండా నాకు ఎక్కడ అబ్స్టకిల్ రాలేదు నిజం చెప్పాలంటే. ఇప్పుడు సెన్సార్స్ బోర్డ్ గురించి వస్తే, నేను రీసెంట్గా ఈ తెలుగు మూవీస్ ఏవైతే ఉన్నాయో, సూపర్ స్టార్ మూవీస్ కానీ, పెద్ద పెద్ద మూవీస్, కమర్షియల్ మూవీస్ ఎస్పెషల్లీ, రైట్, వీటికి నార్మల్ ఇలాంటి మూవీస్కి, ఇది కూడా కమర్షియల్ మూవీ ఐ నో దాట్, కానీ కమర్షియల్ మూవీస్ కొన్ని పెద్ద పెద్ద హీరోలు వస్తాయి కదా, వాళ్ళకి వీళ్ళకి కొంచెం ఏమైనా బయాస్ ఏమైనా ఉంటుందా? పెద్ద 200 crores 300 crore మూవీస్కి అక్కడ ఏమన్నా కొంచెం అన్నిటికీ యూఏ సర్టిఫికేట్ ఇచ్చేస్తారా అనేది నాకు క్వశ్చన్ ఉంది. ఒక 2-3 days నుంచి. అంటే నువ్వు ఈ క్వశ్చన్ వాళ్ళని అడగాలి. బట్ పాయింట్ ఏంటంటే, ఏమో నాకు తెలీదు. ఇప్పుడు నువ్వు చెప్పాలి. ఇప్పుడు ఏ సినిమా కన్నా నువ్వు వెళ్ళి ఇదేంటి ఇది ఇంత అలో చేస్తారు ఈ సినిమాకి అని చెప్పేసి షాక్ అయిన సినిమాలు ఏమైనా ఉంటే నీకే ఆన్సర్ తెలుసు. రీసెంట్గానే 2-3 సినిమాలు ఉన్నాయి. మరి ఇంకే తెలిసి అడుగుతున్నాను, ఏమన్నా దొరుకుతా ఉంటున్నావు కాంట్రవర్సీ అని కదన్నా. లైక్ నాకు సిబిఎఫ్సి ఎట్లా అవుతుంది అని తెలియదు. నేను 2 days నుంచి కూర్చోను. అది వైవా, లిటరల్ వైవా. అది ఏంటంటే ఒక 5 people ఉంటారు. ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఉంటాడు, 4 సినిమాకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరంటే సినిమాల్లో పనిచేసి స్క్రూటనీగా అదే సిబిఎస్ఈ బోర్డ్కి అప్లై చేసుకుంటారు. 2 years వ్యాలిడిటీ అయితే ఉంటారు. సో 5 people ఉంటారు. అందులో 2 రిప్రజెంటేషన్ ఉంటుంది. లైక్ 2 అమ్మాయి, నేనున్న దాంట్లో నేను వెళ్ళిన దానికి ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసరు, 4 2 మగవాళ్ళు 2 ఆడవాళ్ళు, వీళ్ళంతా కలిసి సినిమా చూస్తారు. సినిమా చూసిన తర్వాత ఒక 20-30 minutes రాసుకుంటారు పాయింట్స్. రాసుకున్నాక నేను పిలుస్తారు లోపలికి. పిలిచి కూర్చొని అడుగుతారు, ఎందుకు ఇదేంటి 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 అని అడుగుతారు. నువ్వు ఆన్సర్ చెప్తాలే.
ఏ సర్టిఫికేట్ నాకు తెలిసింది ఏంటంటే అక్కడ యూ సర్టిఫికేట్, యూ బై ఏ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్. దీనికి ఓటీటీ వాళ్ళకి మనం సినిమా అమ్మడానికి, సినిమా తీసుకోవడానికి. ఎందుకంటే వాళ్ళకి ఒక కన్స్ట్రెంట్ ఉంది. ఎందుకంటే వాళ్ళు హోమ్ వ్యూవింగ్ కదా! ఇప్పుడు ఓటీటీ అనేది హోమ్ వ్యూవింగ్ కాబట్టి యూ బై ఏ ఇస్ మ్యాక్స్. ఏ దే కెనాట్. సో, ఏ రాకూడదు మన సినిమాకి. వాళ్ళేమంటారు సెన్సార్ వాళ్ళు, "నువ్వు కావాల్స్తే ఈ కట్‌లన్నీ చేయకుండా ఏ తీసుకుంటా అంటే తీసుకో" అంటారు. కొన్నిసార్లు కొన్ని కట్లు ఉండి ఏ తీసుకో అంటారు. 20 కట్లు చెప్పారు నా సినిమాకి. నేను 20 కష్టం కదండీ! అది ఇది అని అంటే, "సరే ఏ తీసుకో ఒక 4 చేసి పంపించేసేయి మాకు" అన్నారు. ఓకే. మా ప్రొడ్యూసర్‌కి పాపం అది వర్క్ అవ్వదు. ఎందుకంటే ఏ అయితే మాకు శాటిలైట్ అవ్వదు. ఎందుకంటే 2 వ్యూవింగ్ కాబట్టి రెండోది ఇది కూడా అవ్వదు. సో, వి హాడ్ టు అగ్రీ టు ద వాళ్ళు చెప్పిన కట్స్‌కి. సో, వి మేడ్ ఇప్పుడు కట్స్. నాకు సినిమా మొత్తం చూసినాక నాకేం వల్గారిటీగా అనిపియలేదు సినిమాలో. హ్మ్. వుమెన్ ఆబ్జెక్టిఫికేషన్ నాకు అనిపియలేదు హ్మ్. సినిమాలో. హ్మ్. మొత్తం అంతా క్లీనే ఉంది. హ్మ్. లైక్ ఉన్న పేరుని యాజ్ ఇట్ ఈస్ పేర్లు పెట్టడానికి ఎలో చేయలేదా సీరియల్స్? అంతే కదా! ఇగ. అంటే ఆ! చాలా సార్లు ఇప్పుడేంటంటే నాకు వియర్డ్ ఏమనిపించింది తెలుసా? హ్మ్. యాక్చువల్లీ శివాజీ గారు కూడా షాక్ అయ్యారు. శివాజీ గారు ఉచ్చబోసుకొని వస్తాను అంటాడు ఒక మాట. హ్మ్. అనంటే దాన్ని మూత్రం అనాలాడు. మేము మూత్రం అని చెప్పిన. ఇప్పుడు శివాజీ దిగి కోపంలో మూత్రం పోసుకొని వస్తారా అంటాడు. నేను షాక్ అయినా. నేను ఉచ్చబోసుకొని వస్తుంటే సార్ ఉచ్చ అనేది చాలా కామన్ వర్డ్ సార్. కలోకియల్ లాంగ్వేజ్‌లో తెలంగాణలో కూడా వచ్చానే అదే అంటాం. కదా! అంటే ఆ! నేను ఏమైంది సార్ దానికి అంటే లేదు అది యూ కెనాట్ యూజ్ దట్ వర్డ్ అన్నారు. హ్మ్. శివాజీ గారిని అదే డబ్బింగ్ ఆయన డైలాగే ఉందది. సో, డబ్బింగ్ ఆయననే పిలిచాం. రిటర్న్ పిలిస్తే ఎందుకు గురు ఏమైంది అనంటే, సార్ ఇది మార్చమంటే ఏంది? హ్మ్. ఏంది ఇదేమన్నా స్కూలా? ఇట్లా అనాలా ఇప్పుడు నేను అని. బట్ యాహ్! కొన్ని వియర్డ్ ఉన్నాయి. ఇప్పుడు కులం తక్కువ నా కొడకా అని డైలాగ్స్ ఉంటాయి నా దాంట్లో. అవును. సినిమా అంతా కులం మీదే. ఓకే. బట్ కులం ఉండొద్దు. కులం అనే సౌండ్ రాకూడదు. వేరెవర్ ఇట్ అకర్స్ అని చెప్పి పెడతాడు. ఇట్లా అంటాడు. కులం రిమూవ్ కులం వేరెవర్ ఇట్ అకర్స్ అని అంటాడు. హ్మ్. ఇంకెక్కడెక్కడ పడితే అక్కడక్కడ తీసేయాలి. సో, కొన్ని వియర్డ్ థింగ్స్ ఉండే బట్ దెన్ దట్స్ ఓకే. నాకు ఐయామ్ స్టిల్ వెరీ హ్యాపీ అబౌట్ ద ఫ్యాక్ట్ దట్ చాలా పెద్ద విషయాల్ని ఇగ్నోర్ చేశారాళ్ళు. ఓకే. దే వెరీ లిబరల్. అంటే ఎట్లా ఉండిందంటే అంటే ఇది మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన ఏదైతే యాహ్! అంటే అడ్డుపడతారనుకుంటారో. నేను సినిమా ఇనీషియల్‌గా చూపించినప్పుడు ఇది కట్, ఇది కట్, ఇది కట్, ఆ! ఇది కట్ అన్నోళ్ళందరికీ నేను ఆ భయంతోనే ఉన్నా. సో, ఇది ఎట్లా ఉంటదంటే నేను చేసిన హత్యలకు కాకుండా చేసిన దొంగతనాలకు శిక్ష పడింది నాకు. ఓకే. సో, ఐ విల్ ఎనీ డే టేక్ దట్. సో, బయటికొచ్చి ఓకే. నాకు ఆ! విన్ విన్ సిట్యుయేషనే ఉంది ఇది అని అనిపించింది. అండ్ ఐ వాస్ ఓకే విత్ దట్. బట్ దెన్ స్టిల్ జనాలకి అదుంటే ఇంకా బెటర్ ఉండేది. వెరీ వెరీ గుడ్ ఫీలింగ్ ఉండేది. గుడ్ ఎక్స్‌పీరియన్స్ ఉండేది అనుకున్నా. బట్ యాహ్! కాంప్రమైజ్. ఓకే. సినిమాని సినిమాగా చూడాలి. నువ్వు సినిమాని ఇట్లా ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వకూడదు, ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోకూడదు అనే వాళ్ళకి మీరేం చెప్తారా? నేనేం చెప్తాను తెలుసా? ఆ! అలా చెప్పినోళ్ళు హ్మ్. సినిమాని సినిమాగా చూసి సినిమాని ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వకూడదు అనేవాళ్ళు నాకు తెలిసి డినయల్‌లో ఉన్నారు. డెల్యూషన్‌లో ఉన్నారు. యాహ్! రెండోది ఏంది అనంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? ఎక్కడి నుంచి వచ్చింది అనంటే నేను దీనికి ఒక డిస్కషన్‌లో చెప్తుండే. ఇప్పుడు 'అర్జున్ రెడ్డి' చూసి సీ హ్మ్. సినిమాలో ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే ఈజీ థింగ్‌ని ఫాలో అవుతారు. కష్టాన్ని మర్చిపోతారు. ఇప్పుడు 'అర్జున్ రెడ్డి' చూసి ప్రతివోడు లవ్ బ్రేకప్ అయితే తాగడానికి రెడీ అయిపోతాడు గానీ, 'అర్జున్ రెడ్డి' లాగా మెడికల్ ఏదో టాపర్ అవ్వడానికి ట్రై చేయడు. వాడు టాప్ సర్జన్ వాడు సినిమాలో. నేను ఎంబీబీఎస్ రాస్తాను, టాప్ సర్జన్ అవుతాను. కష్టం. ఏది ఈజీ? వైన్ షాప్‌కెళ్ళి బీర్ కొనుక్కొని తాగడం ఈజీ. యాహ్! బట్ ఇప్పుడు అది వాడు ఏది ఈజీయో అది పిక్ చేస్తారు కాబట్టి ప్రాబ్లమ్. బట్ ఇక్కడేంటంటే అన్న ఇన్‌స్పిరేషన్‌ని మనం చూస్ చేసుకోవాలి. అవును. ఓకే. కానీ ఇన్‌ఫ్లుయెన్స్‌ని మనం చూస్ చేసుకోలేం. అది సబ్‌కాన్షియస్‌గా అయిపోతది. సో, అందుకని వీడు ఈజీ దాన్ని చూస్ చేసుకుంటాడు. ఎందుకంటే ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి సెల్ఫ్ అవేర్‌నెస్ చాలా తక్కువ. అదే ఆ 'అర్జున్ ఏజ్‌లో రెడ్డి' ఈజీ. చెప్తుంది ఏంటి అనంటే, "నువ్వు మెడికల్ టాపర్ అవ్వచ్చురా" అని చెప్తుంది. అది వినకుండా నేను ఓన్లీ తాగుతా అంటే ఎవడేం చేస్తాడు చెప్పు? సందీప్ రెడ్డి వంగ ఏం చేస్తాడు దానికి? యాహ్! సీ ద థింగ్ ఈజ్ ఐయామ్ నాట్ సేయింగ్ దిస్ ఈస్ గుడ్, దిస్ ఈస్ బ్యాడ్. ఐయామ్ షోయింగ్ దిస్ లైఫ్. ఈ లైఫ్ చూస్తున్నప్పుడు నీ 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 పర్సనల్ ఇంక్లినేషన్ దేనికుందో అది నువ్వు వెళ్తావు. దానికి సినిమా ఒకటి ఐ వుడ్ అగైన్ సే దిస్. ఇట్స్ మోస్ట్ పవర్ఫుల్ మీడియం. మోస్ట్ పవర్ఫుల్ ఆర్ ఇన్‌ఫ్లుయెన్షియల్ మీడియం దట్ హాస్ లైక్ హ్యూమన్ కైండ్ హాస్ ఎవర్ సీన్. థింగ్ ఈజ్ అందులో నుంచి నువ్వేం తీసుకుంటావు అనేది యూ కెనాట్ బి బ్రెయిన్ ఫెడ్ లైక్ దట్. అది ఇప్పుడు అక్కడ డిస్క్లైమర్ రాలేదు. 'అర్జున్ రెడ్డిలో' మీరు కేవలం డాక్టర్లు అవ్వాలని ఇన్‌స్పైర్ అవ్వండి అని చెప్పలేం. ఇట్స్ నాట్ దట్ మీడియం. బట్ అది సాడ్‌లీ పీపుల్ ఆర్ పికింగ్ అప్ ద ఈజియెస్ట్ హ్యాబిట్స్ ఔట్ ఆఫ్ ఫిల్మ్. అమ్మాయిల్ని స్టాక్ చేయడం ఈజీ. అమ్మాయిల్ని ఫాలో చేసి ఏడిపించడం ఈజీ. యాహ్! కానీ అదే అమ్మాయిలు నచ్చేలాగా కష్టపడి లైక్ ఒక స్టేజ్‌లోకెళ్ళి 'రాజా' సినిమాలో వెంకటేష్ సారీ 'రాజా' కాదు అదేందది 'సూర్యవంశంలో' వెంకటేష్ ఒకటే సాంగ్‌లో బస్సుల మీద బస్సులు కొంటాడు. యాహ్! కష్టపడరా అని అంటుంటే దాన్ని ట్రోల్ చేస్తారు. ఒక సాంగ్‌లో హీరో అయిపోయాడు అని చెప్పి. ది థింగ్ ఈజ్ మెసేజ్ ఏంది కష్టపడు. అమ్మాయిలకు నచ్చేలా తయారవ్వు. ఆ సినిమాలో బ్యూటిఫుల్ మెసేజ్ ఉంటది. నీతో పాటు నీతో త త స్ట్రగుల్‌లో నీ పా తో పా నీతో పాటు ఉన్న అమ్మాయి కూడా ఉంటది.
నువ్వు ఇష్టపడిన అమ్మాయి నిన్ను కాదని చెప్పేసి వెళ్ళిపోయిన అమ్మాయి రిటర్న్ వచ్చి నిన్ను చూసి బాధపడేలా కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది లైఫ్‌లో. నథింగ్ ఈజ్ ఎండ్ పాయింట్ అని ఉంటది ఆ సినిమాకి. దాన్నెవడు చూడ్డు. నేనేమంటానంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే సినిమా బేసికలీ ఒక వన్ మ్యాన్స్ లైక్ డైరెక్టర్స్ విజన్. ఆ! ఓకే. అకంపెనీడ్ బై గ్రూప్ ఆఫ్ లైక్ మైండెడ్ పీపుల్ హెల్పింగ్ హిమ్ ఔట్ టు రియలైజ్ దట్ విజన్. అండ్ రెండోది నేను సినిమాని ఇఫ్ యూ కైండ్ ఆఫ్ టేక్ ఇట్ యాజ్ ఒక స్టడీ గైడ్ లాగానో లేకపోతే ఇక్కడ నుంచి నేను ఇప్పుడు ఏదో తీసుకొని వెళ్తాను అని చెప్పేసి అనంటే యూ టేక్ బెటర్ థింగ్స్. ఐ వుడ్ సే దట్. ఇప్పుడు మనం ఉండే స్ట్రీట్‌లో ఒకళ్ళు బూతులు తిట్టుకుంటూ ఉంటారు. ఇంకొకడు అక్కడే పక్కనే ప్రిపరేషన్ చేస్తా ఉంటాడు. ఒకడు మంచిగా చేస్తా ఉంటాడు. ఇంకోటి చేస్తా ఉంటాడు. యూ వుడ్ కాన్షియస్‌లీ చూస్ సంథింగ్ బెటర్ దట్ ఈస్ గుడ్ ఫర్ యూ కదా! సో, ఆ కాన్షియస్‌నెస్ నీకు లేనప్పుడు ఐ డోంట్ థింక్ ఎనీథింగ్ వుడ్ హెల్ప్. సో, సినిమా ఈస్ దట్ టూల్. లైక్ వేర్ ఇట్ ఈస్ ఇన్ ఎ ప్లేస్ వేర్ ఇట్ గివ్స్ యూ దట్ ఎక్స్‌పీరియన్స్. అందులో నుంచి నువ్వు ఏం పిక్ చేసుకొని నువ్వు బెటర్ అవుతున్నావా? వరస్ట్ అవుతున్నావా? అనేది ఇట్స్ అప్ టు యూ. సో, ఒక డెబ్యూ ఫిల్మ్ మేకర్ పర్స్‌పెక్టివ్‌లో ఆ రెస్పాన్సిబిలిటీ మైండ్‌లో పెట్టుకోవడం ఇంపార్టెంటా? లేకపోతే లైక్ ఫోకసింగ్ ఆన్ దేర్ డెబ్యూలో ఓన్ ఉన్నప్పుడు ఇట్స్ ఆల్ అబౌట్ యూ. ఎగ్జాక్ట్‌లీ. నేను లేకపోతే నా సినిమానే లేదు బ్రో. నేను లేకపోతే ఇన్ ద సెన్స్ నేను సినిమా తీసి సర్వైవ్ అయిన రోజున ఇంకో సినిమా తీసి సర్వైవ్ అవ్వాలనుకున్న రోజున ఎన్ని సినిమాలను తీస్తా. ఇట్స్ ది అలిజియన్స్ ఈజ్ ఆల్వేస్ టు ద కాంటెంట్. నువ్వు చేయాలనుకున్న కాంటెంట్‌ని. బట్ యాస్ ఎ డెబ్యూ ఫిల్మ్ మేకర్ నీది రెస్పాన్సిబిలిటీ ఏంటి? టువర్డ్స్ కాంటెంటా లేకపోతే టువర్డ్స్ దిసా అంటే యాస్ ఎ డెబ్యూటెంట్ ఫిల్మ్ మేకర్ ద రెస్పాన్సిబిలిటీ ఈజ్ టు మేక్ అ ఫిల్మ్ విచ్ మేక్స్ సెన్స్ టు యూ అండ్ మేక్ మనీ టు యువర్ ప్రొడ్యూసర్. ఫీమేల్ పర్స్పెక్టివ్ గురించి వచ్చినప్పుడు యెస్. ఫీమేల్ రైటర్స్ రావాలి అన్నప్పుడు యాహ్! ఐ ఆల్వేస్ థింక్ లైక్ దట్. ఓకే, నేను ఫెమినిస్టిక్ కంటెంట్ చేశా కదా! ఎప్పుడు చేసినా నేను నా ఐడియా ఏదైతే ఉందో, నా కాంటెంట్ ఏదైతే ఉందో అది మేల్ ఆడియన్స్ కోసమే రాసాను నేను. నేను ఫీమేల్ ఆడియన్స్ కోసం ఎప్పుడు రాయను. ఎందుకంటే నేను ఫీమేల్ పర్స్పెక్టివ్‌లో నేను ఆలోచించలేను. నేను ఎట్లా అన్‌లైన్ చేశాను ఒక 1 ఇయర్ బ్యాక్ నేను మిసాజిస్ట్ ఎట్లా ఉండేవాడిని నాకే తెలియదు. నేను పెద్ద బ్యాక్ బంచర్ గాడిని, ఫుల్ మిసాజినిస్టిక్, ఇట్లానే సినిమాలో చూసి స్టాక్ చేసుకునేవాడిని అన్నీ ఉండేటివి. కానీ నేను ఎట్లా మారినా, ఎట్లా నాకు ప్రోగ్రెస్ వచ్చింది అని చెప్పేసి నేను మేల్ పర్స్పెక్టివ్‌లోనే ఎట్లా రాయాలని రాసా. నేను ఫీమేల్ దాన్ని నేను ఓన్ చేసుకోను. నేను రాయను అట్లా. ఈవెన్ తెలంగాణ మూవ్‌మెంట్ ఈవెన్ దో ఆంధ్ర నుంచి అయినా సరే నేను తెలంగాణ మూవ్‌మెంట్‌ని నేను సపోర్ట్ చేస్తా. తెలంగాణ స్ట్రగుల్‌ని నేను సపోర్ట్ చేస్తా. బట్ నేను దీన్ని ఓన్ చేసుకోలేను. అట్లా మన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ రీసెంట్‌గా వచ్చిన మూవీస్ ఏవైతే ఉన్నాయో ఒక పాస్ట్ 5 ఇయర్స్ 4 ఇయర్స్ నుంచి లీడ్ యాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పర్స్పెక్టివ్ ఏమీ ఉండట్లేదు సినిమాలో. వాళ్ళ గురించి ఏమి ఉండట్లేదు. జస్ట్ వాళ్ళు అట్లా బొమ్మలేకుంటున్నారు. ఒక సాంగ్ కోసమో లేకపోతే ఒక లవ్ ట్రాక్ కోసమో హీరోని చూపించడానికి కోసమో అట్లా పెట్టేస్తున్నారు. ఎందుకని మేల్ డైరెక్టర్స్ కానీ మేల్ రైటర్స్ కానీ ఇలాంటివి రాసేటప్పుడు ఉమెన్ రైటర్స్ని తీసుకొని ఉమెన్ క్యారెక్టరైజేషన్ని రాయలేకపోతున్నారు. అదేమన్నా రైటర్స్కి అండ్ ఇన్ జనరల్గా కూడా ఏ పర్సన్ అయినా వితౌట్ లైక్ ఏ జెండర్ అయినా సరే ఆ రైటర్కి డైరెక్టర్కి కొంచెం ఏమైనా గ్యాప్స్ ఏమైనా ఉంటున్నాయి డిఎఫ్ఐలో? See bro, first of all writers are paid very badly in the TFI. Bad ground reality అది. ఇప్పుడు when you choose a profession you would also want that profession to support your lifestyle. నువ్వు కష్టపడి రీసెర్చ్ చేసి 4 పుస్తకాలు చదివి అందులో నుంచి బెటర్ థింగ్‌ని కన్సాలిడేట్ చేసి నువ్వు ఒక మంచి మాట చెప్పాలి అనుకున్నప్పుడు దానికి సంబంధించిన ఎనర్జీస్ గానీ, దానికి సంబంధించిన లైఫ్ స్టైల్ గానీ, దానికి సంబంధించిన రిసోర్సెస్ గానీ ఏవైనా గానీ ఇట్ విల్ కాస్ట్ మనీ. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ గాట్ టు ఎర్న్ యువర్ లైవ్లీహుడ్ కదా! ఇప్పుడు ఇక్కడ రైటర్స్‌కి చాలా పూర్‌గా పే చేస్తారు నంబర్ 1. రైటర్స్ ఇన్ జనరల్ నాట్ ఫీమేల్ ఆర్ మేల్. యాహ్! నంబర్ 2 వచ్చేసి రైటర్స్‌లో ఇప్పుడు ఫీమేల్ రైటర్స్ ఎంతమంది ఉన్నారు అనంటే చాలా హ్యాండ్‌ఫుల్ పీపుల్ ఉన్నారు. యాహ్! అండ్ నేనేమంటానంటే రైటింగ్ సంథింగ్ విచ్ ఈస్ లైక్ ఇల్లాజికల్ లైక్ వేర్ ఫీమేల్ క్యారెక్టర్ ఈస్ దేర్ టు చీర్ ద మేల్ లీడ్ ఆర్ టు మేక్ ఆ సాంగ్స్‌కో లేకపోతే దానికో ఉంది అన్నప్పుడు నేనేమంటానంటే ద రెస్పాన్సిబిలిటీ ఈస్ విత్ బోత్ లైక్ ద ఆర్టిస్ట్ అండ్ ద క్రియేటర్ ఇద్దరితోనుంది. నా విష్ఫుల్ థింకింగ్ ఏం చెప్తా. ఇప్పుడు ఒక అమ్మాయి సినిమాల్లో హీరోయిన్ చేద్దామని హీరోయిన్ అవుదామని వచ్చింది బ్రో. ఫిలిం బ్యాక్‌గ్రౌండ్ లేదు. కష్టపడి వాట్ ఎవర్ పోర్ట్‌ఫోలియోలు చేసి వాళ్ళు వీళ్ళని నెట్వర్క్ చేసుకొని వచ్చింది. సినిమాల్లో హీరోయిన్ అయిదాం అనుకుని వచ్చింది. అమ్మాయికి వస్తున్న ఆపర్చునిటీస్‌లో ఒక ఆపర్చునిటీ ఏంటి అనంటే ఒక హీరో లైక్ సో కాల్డ్ లైక్ మంచి క్లౌట్ ఉంది. పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. ఇలా కొంచెం ఎక్స్‌పోజింగ్ ఉండాలి అని చెప్పినప్పుడు ఇప్పుడు ఏందంటే ఇక్కడ ఏమవుతదంటే బ్రో సర్వైవల్ మోడ్ ఒకటుంటది. రెండోది యూ వాంట్ యువర్ సెల్ఫ్ టు బి చాలా ఎక్కువ మందికి తెలిస్తే నేను చాలా ఎక్కువ మందికి తెలిసినప్పుడు నాకు ఎక్కువ అవకాశాలు వస్తాయి. నేను మంచిగా చేయడానికి పర్ఫార్మ్ చేయడానికి ఉంటదని చెప్పేసి ఉంటది. ఇలాంటి విషయాల్లో బ్యాక్‌గ్రౌండ్ లేకుండా స్ట్రగుల్ అవుతున్న అమ్మాయిల్ని మనం ఎక్కువ తప్పటానికి లేదు బ్రో. ఐ వుడ్ సే ఇన్ దిస్ సిట్యుయేషన్ అట్‌లీస్ట్ క్లౌట్ ఉన్న అమ్మాయిలు వేర్
నెపో కిడ్స్ అవ్వచ్చు, నెపో అంటే కొంచెం ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ గట్టిగా ఉండి, నీకు అసలు ఈ సినిమా చేయకపోతే పెద్ద ఫరక్ పడదు నీ లైఫ్ స్టైల్‌కి. ఏంటి అలాంటి వాళ్ళు కాల్ ఔట్ చేయాలి. దే షుడ్ స్టాండ్ దేర్ గ్రౌండ్. లైక్ దే షుడ్ స్టాండ్ దట్ లైక్ టేక్ అ స్టాండ్ సేయింగ్ దట్ దిస్ ఈస్ నాట్ గుడ్. ఇది బాలేదు అని చెప్పగలగాలి. చెప్పగలిగినప్పుడు అవతలోడికి అది ఇన్ఫర్మేషన్ పోతది. ఇప్పుడు అలాగా క్లౌట్ ఉండి చాలా పెద్ద ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇఫ్ దే సే దట్ ఓకే ఫైన్, ఇఫ్ దిస్ ఈస్ బిగ్ స్టార్ అండ్ దేర్ ఈస్ దిస్ బిగ్ సినిమా కమింగ్ అప్ మై వే, ఐ వుడెంట్ మైండ్ అంటే ఇప్పుడు అది బికమ్స్ వీళ్ళకి చాలా ఈజీ అయిపోతది కదా! లేకంటే అంత పెద్ద ఈవెంటే చేస్తున్నప్పుడు నీకేం వచ్చింది? అవును. అర్థమవుతుందా? సో, ఫైట్ చేయడానికి గూడా కెపాసిటీ లేని గ్రౌండ్ లేని వాళ్ళని, అమ్మాయిలని అనడం కంటే కూడా నేనేమంటానంటే నెపో కిడ్స్ వాళ్ళు గూడా పెద్దవాళ్ళు గూడా నిలబడాలా వద్దా అనేది వాళ్ళ చాయిస్ గాని నేను నా విష్‌ఫుల్ థింకింగ్ చెప్తున్నా. దే కెన్ సే నో. నాకు లైఫ్ స్టైల్ మారదు. ఇప్పుడు నేను ఈ సినిమా చేయకపోతే నేను 10 మందికి తెలియకుండా పోతానా ఏమో అవసరం లేదు. నేను ఆల్రెడీ 10 మందికి 9 మందికి తెలుసు. ఒకడికి ఎక్కువ తెలియకపోతే ఏం పోయింది? అనే స్టాండ్ తీసుకున్న రోజున ఇట్ కైండ్ ఆఫ్ సెండ్స్ ఎ సిగ్నల్ టు ఇండస్ట్రీ ఆర్ సిగ్నల్ టు ద గై హూ ఈస్ ట్రైయింగ్ టు డూ దిస్ కాస్టింగ్. వాడు కొంచెం సెల్ఫ్ రియలైజ్ అవుతాడు. లేకపోతే ఏమైపోతది అనంటే ఇంకొకసారి ఇది చాలా వల్నరబుల్ స్పేస్‌లో పెడతది బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవును. ఫీమేల్ యాక్టర్స్‌ని హూ డజంట్ హావ్ ఎ క్లౌట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. దెన్ ద సెకండ్ థింగ్ ఈస్ ఇట్స్ వెరీ మచ్ 100% రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ క్రియేటర్ ఆర్ రైటర్ హూఎవర్, నేనైనా అవ్వచ్చు, ఇంకోళ్ళైనా అవ్వచ్చు. టు రైట్ సంథింగ్ వెరీ ఇన్‌సెన్సిబుల్ రాయడం అనేది పెద్ద కష్టం కాదు బ్రో. ఇట్ ఓన్లీ అవును. టేక్స్ సమ్ ఎనర్జీ, సమ్ రిసర్చ్ అండ్ సమ్ గుడ్ స్టోరీ వాటెవర్. ఎంపతి. ఎంపతి అనేది దే ఆర్ నాట్ ఆస్కింగ్ ఫర్ ద ఎంపతి ఆల్సో బ్రో. దే ఆర్ జస్ట్ ఆస్కింగ్ ఫర్ లైక్ రైట్ రోల్. ఇప్పుడు మన మదర్స్ గాని, మన చెల్లెలు గాని, మన జీవితాల్లో ఏ రోల్స్ ప్లే చేస్తున్నారు ఏంటనేది ఐడెంటిఫికేషన్ గాని, ఐడియా నీకు లేనప్పుడు ఐ డోంట్ థింక్ యూ కెన్ రైట్ సంథింగ్ బెటర్ అబౌట్. యాహ్! యూ షుడ్ అక్నాలెడ్జ్ దట్ ఏందంటే ఆహ్, అది 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 కమర్షియాలిటీ కోసమో, లేకపోతే కొన్నిసార్లు కమర్షియల్ మీటర్‌లో ఫిట్ అవ్వడం కోసం సినిమాకి చేస్తున్నారని చెప్తున్నా. ఈ వాట్ కైండ్ ఆఫ్ కమర్షియాలిటీ ఈస్ దట్ బ్రో? లైక్ ఐ డోంట్ నో మ్యాన్. లైక్ అంటే ఇన్ ద సెన్స్ టుడే ఐ జస్ట్ డిడ్ వన్ ఫిల్మ్ అండ్ ఐ కెన్ సే ఆల్ దీస్ థింగ్స్. టుమారో మేబీ కమర్షియల్లీ చాలా పెద్ద ఫిల్మ్ తీస్తున్నప్పుడు ఇది ఇలా చేస్తే ఓ 50,00,00,000 కలిసొస్తాయి అని అన్నప్పుడు మేబీ ఐ మైట్ ఐ డోంట్ నో. నాలో కూడా ఒక గ్రే క్యారెక్టర్ ఉండుంటది యాహ్! కదా! ఆ పర్టిక్యులర్ పొజిషన్‌లో పెట్టినప్పుడు. బట్ నేనైతే ఐయామ్ వెరీ కాన్షియస్‌లీ మేకింగ్ ఎఫర్ట్స్ టు రైట్ సంథింగ్ విచ్ ఈస్ వెరీ వెరీ విచ్ మేక్స్ సెన్స్. ఇప్పుడు నేను ఒక అమ్మాయికో, ఒక హీరోయిన్‌కో పిచ్ చేయడానికెళ్ళినప్పుడు ఐ షుడ్ ఫీల్ ప్రౌడ్ అబౌట్ ద కాంటెంట్ ఐయామ్ పిచింగ్ అండ్ షీ షుడ్ ఫీల్ హ్యాపీ అబౌట్ ద కాంటెంట్ షీ ఈస్ రిసీవింగ్ ఆర్ కైండ్ ఆఫ్ లిజనింగ్ టు ఇట్. షీ షుడ్ బి ఎక్సైటెడ్ టు కమ్ ఆన్ బోర్డ్ అండ్ సే లైక్ లెట్స్ డూ ఇట్ అని చెప్పి. యాహ్! ఈ మ్యూచువల్ రెస్పెక్ట్, ఈ మ్యూచువల్ ఎక్సైట్‌మెంట్ లేకపోతే ప్రొడక్ట్స్ అంతా ఇట్లనే ఉంటాయని నా ఫీలింగ్. యాహ్! సో ద ఎఫర్ట్ ఈస్ ఫర్ దట్. బట్ అండ్ ఐ వుడ్ సే ఇన్ దిస్ సినారియో రైటర్స్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ రూట్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతది యాహ్! కాబట్టి let us not write this kind of characters or let us not make this kind of portrayals like wrong portrayals of the females and all. అది ఎరాడికేషన్, అది రూట్. ఇంకా అక్కడి నుంచి ఒక లెవెల్ దాటేసి సరే నేను రాసేశాను. ఏదో మత్తులో లేకపోతే ఏదో కోట్ల మత్తులో రాసేశాను. ఈ రాసేశాక కూడా నేను ఎవరైనా పెద్దోళ్ళని కాస్ట్ చేస్తుంటే నేను ఐ వుడ్ సే దోస్ పీపుల్ హూ హ్యావ్ హూ ఆర్ ఇన్ ఎ స్పేస్ వేర్ దే కెన్ టేక్ అ కాల్ యాహ్! అండ్ నాట్ టేక్ అ హిట్. ఎకనామికల్ హిట్ అవ్వచ్చు, లేకపోతే ఏదో స్టాండప్ కాల్ మీ ఔట్. ఏం రాసినావురా మురళి నువ్వు, ఇది ఏమైనా ఉందారా, ఇది రాసిన ఏందిరా ఇది, పోయి మంచిగా రాసుకురాపో అన్నాను. యాహ్! దట్ విల్ గివ్ మీ దట్ సెల్ఫ్ ఏమంటదని ఒక సిగ్నల్ ఇస్తుంది నాకు. యాహ్! టాప్ మన ఒక మచ్ నీడెడ్ జాల్ట్ ఇస్తుంది. హ్మ్. అండ్ ఐ వుడ్ రిక్వెస్ట్ దట్ నాట్ ఎన్ఫోర్స్ దిస్ ఆన్ దెమ్ బికాస్ దే ఆర్ ఆల్సో హియర్ టు మేక్ వాట్ ఎవర్ లైక్ సినిమా అది ఇది. అవును. బట్ ఇట్ రూట్ కాస్ ఇట్స్ ఆన్ అస్, ఆన్ ద రైటర్స్. సో యా. బట్ యా ఐ మీన్ ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్ టు సే యూఆర్ ఎ ట్రెండ్ సెటర్. ఎందుకంటే దండోరా మూవీ ఉంది అండ్ దెన్ ఇప్పుడు చేస్తున్న డిస్కషన్ కూడా ఇట్స్ సో ఫార్వర్డ్ థింకింగ్. బట్ ఇప్పుడు మీరు వచ్చే ముందు ఆర్ మీరు వచ్చినాక యాజ్ అ డెబ్యూ ఫిల్మ్ మేకర్ మీ ఎక్స్పీరియన్స్లో ఇట్లా ఒక రైటర్స్ రూమ్ అన్న కాన్సెప్ట్, లేకపోతే ఒక ఫీమేల్ ఆర్ ఒక మార్జినలైజ్డ్ పర్సన్ని క్లౌట్ లేకుండా, ఒకవేళ క్లౌట్ ఉన్నా కూడా వాళ్ళకి అసలు వాళ్ళకి స్పేస్ ఇచ్చే స్పేస్ ఉందా, లేకపోతే ఇట్లా ఎకో చేంబర్స్ ఈ ఎస్ మ్యానే మొత్తం డామినేట్ చేస్తారా లేదు, నీకు మీ చెప్పనా? ఎక్స్పీరియన్స్లో? నేను చెప్తున్నా కదా, పీపుల్ హియర్ ఇన్ ఇండస్ట్రీ దే ఆర్ కైండ్ ఆఫ్ లుకింగ్ ఫర్ అబ్సల్యూట్ రైటర్స్, బెస్ట్ బ్రిలియంట్ రైటర్స్ వెయిట్ చేస్తున్నారు. సి ది థింగ్ ఈస్ ఐ థింక్ ఫర్ టూ లాంగ్ వీ హ్యావ్ సెలబ్రేటెడ్ మీడియాక్రిటీ. యాహ్! ఫర్ టూ లాంగ్ ఏమైపోయిందంటే ఈ పాయింట్ ఇన్ టైంలో రైట్ నౌ నీకు ఒకటి గమనించినవా, పెద్ద సినిమాలు ఎక్సైట్ చేస్తలేవు ఏమి. అవును. ఒక పాయింట్లో ఆ ఎక్సైట్మెంట్ ఆగిపోయింది మనకి. అవును. ఏంటి, ఒకప్పుడు పాన్ ఇండియా 300 CR బడ్జెట్లు, 400 CR బడ్జెట్లు అంటే అసలు ఎక్సైట్ అయిపోయేవాళ్ళం మనం. ఇప్పుడు ఆ ఎక్సైట్మెంట్ పోయింది ఇన్ ద సెన్స్ తగ్గింది. ఎందుకు? డెడ్ అయిపోయింది బ్రెయిన్. అరే నువ్వు 300 కోట్లు 500 కోట్లు కాదురా, అబ్సెషన్ అనే ఒక సినిమా వచ్చింది, That's 7 yeah. కోట్లతోటి వాడు చేసి వాడు 1200 కోట్లు 30 days కొడితే షూట్ అయిందన్న మొత్తం అది.
అండ్ I heard that it was shot on 20 days and 4 days patch. అంతే. So we shot Dandara in 35 days. యా ఐ నో దట్. దెన్ నెక్స్ట్ దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. No, పాయింట్ ఏంటంటే దట్ ఈస్ యాక్చువల్లీ ఏంటంటే వే ఫార్వర్డ్ ఏమైపోయిందంటే కాన్వర్సేషన్ కట్ అయింది దాకా మనకి 300 కోట్లు 200 కోట్ల సినిమాలు ఎందుకు ఎసేట్ చేయట్లేదు తెలుసా? నీకు 20 కోట్ల సినిమాకి 200 కోట్ల సినిమాకి డిఫరెన్స్ ఏంటి చెప్పు? స్టార్ హీరోస్. ఎగ్జాక్ట్లీ, అది తప్పితే ఏం లేదు. అవును. సి అది లేనప్పుడు నీకు ఏడిపోయిన డబ్బులు ఏడిపోయిన పైసలు అని తెలిసినప్పుడు నీకు ఆ ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. దీని కారణం నువ్వు నాకు 600 రూపాయలు తీసుకున్నావు నా దగ్గర అంటే ఒకళ్ళు కాదు. ఇప్పుడు ఒకళ్ళని బ్లేమ్ చేయడం కాదు ఇది. నేను ఏమంటానంటే నువ్వు రియల్గా బౌండరీస్ని పుష్ చేసి మన రాజమౌళి గారి లాగా ఇఫ్ యూఆర్ రియలీ ట్రైయింగ్ సంథింగ్ వే అబౌవ్ ఐ వుడెంట్ మైండ్. నేను ఐ థింక్ ఐ సా బాహుబలి 2 నేను యూఎస్లో ఉన్నప్పుడు సమ్వేర్ అరౌండ్ $34 ఎంతో చేంజ్ టికెట్తో చూసిన నేను. అండ్ ఐ వాజ్ అబ్సల్యూట్లీ అమేజ్. నేను ఐ థింక్ నా ట్విట్టర్ అకౌంట్ ఇప్పుడు లేదు అది. అది నన్ను చాలా రకరకాల బ్లాగ్ చేశారని తీసేసాను. అది అప్పుడు నేను ఏం చెప్పానంటే నా ఫస్ట్ హాఫ్కే నా సినిమా డబ్బులు నాకు వచ్చేసినంత కిక్ వచ్చింది నాకు. అది తీయాల్సింది చేయిది కాదు తల. నేను ఎక్కి తిరిగి రప్పని నరిగితే అయిపోయింది, తీసుకొని ఆ డబ్బులు అయిపోయింది. నేను ఇంకేమైనా కావాలా చెప్పాను అంటే దట్స్ బార్ హీ హస్ టేకెన్ అస్ టు. ఆ తర్వాత కూడా అంతే బడ్జెట్తో వస్తున్న సినిమాలు ఏం లేవు, అవేమి కిక్ ఇస్తలేవు. ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఏమైంది తెలుసా నీకు చెప్తున్నా కదా, ఇండస్ట్రీ రైట్ ఐ వుడ్ సే అండ్ ఐఎమ్ టేకింగ్ క్లోజ్ నోట్స్ లైక్ ఏంటంటే అబ్సెషన్ హిట్ కాదు ఇక్కడ ప్రాబ్లం. ఇప్పుడు అబ్సెషన్ హిట్ మన దగ్గర రిప్లికేట్ చేయొచ్చా చేయలేమా అనేది పక్కన పెడితే హూ ఆర్ రెడీ టు వర్క్ ఫర్ ఫిలిం దట్ యూ సే లైక్ నేను 20 రోజుల్లో సినిమా తీస్తా 30 రోజుల్లో సినిమా తీస్తా అంటే ఎవరు వస్తారు చెప్పు? నువ్వు రెడీ? కొత్త వాళ్ళు తప్పితే ఎవరు రాదు. నీకు కొత్త వాళ్ళు వస్తే నువ్వు డిస్ట్రిబ్యూషన్ ఉండదు, డిస్ట్రిబ్యూషన్ లేదు, ఓటీటీ లేవు, ఏమీ లేవు, నువ్వు రిలీజ్ చేసుకోలేవు. నువ్వు రిలీజ్ చేసినా నువ్వు రావు సినిమాకి, నువ్వంటే నువ్వే రావు. వెరీ ఆనెస్ట్, నేనే పోను సినిమాకి. ఇది మన దగ్గర ఉన్న కల్చర్ ప్రస్తుతం. మన దగ్గర ఏంటి, హీరో ఉండాలి, మనం ఎక్సైట్ చేయాలి, ఆ సినిమాకి వెళ్ళాలని చెప్పేసి మనం అట్లా డిపెండ్ చేసేసి ఉన్నాం. అందుకే మనం 300 సినిమాకి 20 కోట్ల సినిమాకి తేడా తెలుస్తలేదు. కంటెంట్ వైజ్ మనకి ఎందుకు? ఇప్పుడు ఒకటే, నువ్వు సినిమా చూడకపోయినాం, నీకు ఆ హీరో ఫ్యాన్, నేను కాదు అనుకుందాం, నాకు హీరో ఫ్యాన్ కాదు. సినిమా థియేటర్ బయటకు వచ్చినాక నీకు సినిమా నచ్చింది, నువ్వు బాగా చెప్తున్నావు వస్తుందిరా సినిమా అని, నేను పక్కనే ఉండా, ఏం లేదు సినిమా అంటే పాటను కొడుతున్నావు నన్ను. నీకు నాకున్న స్టేక్స్ ఏంటి సినిమాలో? నువ్వు అదే టికెట్ పెట్టినావు, నేను అదే టికెట్ పెట్టినా, డబ్బులు వస్తే నీకు రావు, డబ్బులు వస్తే నాకు రావు, వాళ్ళకి వస్తాయి. ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ద ఫ్యానిజం ఈజ్ లైక్, అది నాట్ ఫ్యానిజం, దట్స్ కైండ్ ఆఫ్, అది బానిసత్వం అది. సో నీకు కాన్వర్జేషన్ కట్ చేయగలిగేంత పిచ్చికి వెర్రికి వెళ్ళిపోతున్నారు. అండ్ దట్ హ్యాస్ బీన్ ద ప్రాబ్లమ్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. కాల్అవుట్ చేయాలి, లేకపోతే ఒక మీడియోకర్ కంటెంట్ని కాల్అవుట్ చేయాలంటే భయపడిపోతున్నారు. ఆల్ట్ ఐడీస్ తోటి ట్వీట్లు చేస్తున్నారు, ఆల్ట్ ఐడీస్ తోటి షేర్లు చేస్తున్నాం. నేను పెట్టినప్పుడే నాకే అలా చేసుకుంటాను. అంతే కదా. ఇప్పుడు నేను మీడియోకర్ ఇప్పుడు ఎన్ని రోజులను డిఫెండ్ చేస్తావు చెప్పు? ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి చెప్పకూడదు కానీ ఒక పెద్ద పర్సనాలిటీని 12 సంవత్సరాలుగా ఒక కంట్రీ డిఫెండ్ చేస్తూ వస్తుంది. నో ఐ థింక్ దట్స్ వీఆర్ డన్. Okay, we're doomed. Without even taking the names, I would say this if I could. But the point is, you cannot defend something which is not like దాని వాల్యూ కానప్పుడు దాని వాల్యూ ఇన్ఫ్లేట్ చేసి నువ్వు ఎన్రోల్ అని చెప్పి నటిస్తావు. ఏదో రోజు ఆ బుడుగా టపకమని వలుగుతుంది. ఇప్పుడు దట్ ఈస్ వాట్ వేర్ వీఆర్. వీ హ్యావ్ టు మేక్ ఫిలిమ్స్ ఫర్ వాట్ దేవర్. ఎస్వి కృష్ణారెడ్డి సినిమాలు చూడు. నేను ఎందుకంటానంటే యూ షుడ్ లుక్ ఇన్వర్డ్స్. మలయాళం సినిమాలు కాదు నువ్వు చూడాల్సింది, ఎస్వి కృష్ణారెడ్డి సినిమాలు చూడు. లుక్ ఎట్ హిస్ ఫిల్మోగ్రఫీ, ఎవ్రీ సినిమా ఇస్ హై కాన్సెప్ట్ ఫిల్మ్. యమలీల అనే సినిమా పైనుంచి అది పడుతుంది, బుక్ పడుతుంది, అది ఎవడికి దొరుకుతుంది? మనోడికి దొరుకుతుంది. యముడు కిందికి వస్తాడు. అరే ఏం క్రేజీ థాట్ బై కాన్సెప్ట్. నీకు చూడు హై కాన్సెప్ట్ ఫిల్మ్స్ అవి. ఈ రోజు మనం హై కాన్సెప్ట్ అంటే ఏంటి? హీరో పొద్దున్న లేసి అన్ని మర్చిపోతాడు, మళ్ళీ వాడు స్టార్ట్ చేయాలి, మళ్ళీ పొద్దున్న లేసి. ఇది కాదు హై కాన్సెప్ట్. అది అంటే నేను సరే ఇది కూడా హై కాన్సెప్టే, సారీ, బట్ పాయింట్ ఏంటంటే యూ షుడ్ మేక్ సంథింగ్ విచ్ ఇస్ ఎంటర్టైనింగ్, విచ్ ఇస్ సో సూపర్ లోకల్, సో సూపర్ డ్రామాలు వస్తున్నాయి బ్రో. చెప్పు నువ్వు నాకు డ్రామాలు రావట్లేదు. 2 నిమిషాలు మన తెలుగులో అయితే డ్రామాలు రావట్లేదు. హీరో ఎలివేషన్సే, బీజిఎం లేకపోతే మన హీరోలు కాదు. అదే మన తెలుగులో డ్రామాలు రావట్లేదు. మిగతా సినిమా ఇండస్ట్రీలో వస్తున్నాయి కానీ మన తెలుగులో నేను రీసెంట్ గా వచ్చిన డ్రామా లేదు చూడలేదు. నేను పరాదా చూసా, పరాదా నాకు మంచిగా నచ్చింది. క్రేజీ మూవీ అది. పరాదా మూవీకి ఆమె అయితే అనుపమ గారు వచ్చేసి, నేను సినిమాలు తీసినప్పుడు మీరు చూడరు, మంచి సినిమాలు తీసినప్పుడు నేను ఇంకేదన్నా చేసి దాంట్లోకి వచ్చేసి నన్ను తిట్టుకుంటా ఉంటారు, ఇంత మంచి సినిమా చూసినా పోయి చూడంటారు అని చెప్పేసి ఆమె ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చి అరిచింది అనమాట. నాకు ప్రాబ్లమ్ అవుతుంది, కాంట్రవర్షియల్ టేక్. యా, సినిమా బాగుందా బాగాలేదా అనేది
ఆడియన్సే డిసైడ్ చేస్తారు. నువ్వు బాగుంది అనుకుని నాకు బాగుంది అని చెప్పి నేను చెప్తే నేను ఎంత మొత్తుకున్నా నీకు నచ్చకపోతే నువ్వేం చేస్తావు? సో నేను బాగుంది నువ్వు బాగుంది అనుకోవడం కాదు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్ బాగుందంటే బాగుంది, బాగాలేదంటే బాగాలేదు. అవును. అది గ్రేసియస్గా మనం యాక్సెప్ట్ చేయగలగాలి. అవును. ఎందుకు బాగాలేదు ఏం బాగాలేదు, కొన్నిసార్లు సినిమాలు బాగుండి కూడా జనాలు థియేటర్కి రారు. అవును. మీకు తెలుసో లేదో December 25th దండరంలో సినిమా వచ్చిండే. ఓకే, ఫస్ట్ డే వెళ్ళారన్న. బాగుంది అని చెప్పినా ఎవడు పోలే థియేటర్కి. మ్యాటర్ అది. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ రియాలిటీ అది. సో నువ్వు బాగుంది అనుకోవడం వేరు, జనాలు బాగుందని చెప్పి దాన్ని ఎత్తుకోవడం వేరు. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏది కరెక్ట్ అని అంటే జనాలే కరెక్ట్. ఆడియన్స్ ఆర్ ఆల్వేస్ రైట్. సో దట్ ఈస్ మై కాంట్రవర్షియల్ టేక్ అబౌట్ ఇట్. ద అదర్ థింగ్ ఈస్ మన సినిమాలకి బేసిక్గా అదే చెప్తున్నా కదా, వచ్చే సినిమాని అది మంచి సినిమా అయితే జనాలు ఆడియన్స్ యాజ్ ఇట్ ఈస్గా మంచి సినిమా అని చెప్పి ఎత్తుతారు. ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షో ఉంది, నాకు ఆ సినిమా పిచ్చి పిచ్చికి నచ్చింది. నాకు అది ఎంత బాగా నచ్చిందంటే సింపుల్ విషయాన్ని అంత బాగా చెప్పాడు. అండ్ రెండోది మన దగ్గర కల్చర్ లేదు. ఒక మంచి సినిమా వచ్చింది అని అంటే అది మంచి హీరో పెద్ద హీరో అయితే తప్పితే మనం థియేటర్ కదలం. ఓటీటీలో కూర్చొని చూస్తాం, బాగుందా ఓకే ఓటీటీలో వచ్చి చూద్దామని అంటాం. కల్ప్రిట్ మనం కూడా అంటే యాజ్ అన్ ఆడియన్ కూడా వీ హ్యావ్ కల్టివేటెడ్ హ్యాబిట్ వేర్ ఒక హీరోకి ఇస్తున్న ఇంపార్టెన్స్ కంటెంట్కి ఇవ్వట్లేదు మనం. సినిమా బాగుంది అంటే దాన్ని థియేటర్లో చూద్దామని ఎవడనట్లా. ఎవడు హీరో పలానా వాడా, ఓకే అది థియేటర్లో కాదు ఓటీటీలో చూసుకోవచ్చులే అంటాడు. నువ్వు అక్కడ హీరోకి వాల్యూ ఇచ్చినంతసేపు ఆ హీరో అదే 100 కోట్లు 200 కోట్లు తీసుకొని డూబ్ని పంపిస్తాడు సిట్కి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అన్నిటికీ ఆన్సర్లు ఉండక్కర్లా, మనం కొన్ని చాయిస్లో వదిలేచ్చు. ఏంటంటే నేనేం చేయగలను, నేను ఒక సినిమా తీయగలను. నేను మంచి సినిమా తీసినప్పుడు దానికి ఒక ఆడియన్స్ క్రియేట్ అవుతారు. ఇప్పుడు నా సినిమాకి నేను అనుకుంటున్నా దండోరా సినిమాకి చూసిన వాళ్ళందరూ ఇన్స్టాగ్రామ్లో నాకున్న 2700 ఫాలోవర్స్, వెరీ ఆర్డెంట్ ఫాలోవర్స్, 3-4 థియేటర్లు నింపగలను నేను. చెప్తున్నా నా పవర్ అది. ఇప్పుడు ఊరికే పాయింట్ ఏంటంటే వాళ్ళలో సార్ అన్న నెక్స్ట్ సినిమా ఏంటి, ఎక్సైట్మెంట్ ఏంటి అని చెప్పి ఫుల్గా మెసేజ్ చేస్తూ ఉంటారు. వీళ్ళలో 10 మందిలో ఒక 10 మంది మెసేజ్ చేస్తే ఇద్దరే వస్తారు థియేటర్కి. నేను రాసిస్తాను మీకు. ఓకే, ఇప్పుడు సెకండ్ టైం నేను చేస్తుంది కొంచెం పెద్ద ప్రొడక్షన్, పెద్ద బ్యానరు, కొంచెం మంచి ఇది కాబట్టి వాళ్ళు ప్రమోట్ గట్టిగా చేస్తారు. రెండోది ఇట్ వుడ్ బి నాట్ యాజ్ దిస్ థింగ్ లైక్ దెర్ ఇస్ సమ్ ఒక చిన్న ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి మేబీ ఒక ఐబాల్స్ 2 ఎక్స్ట్రా పడచ్చేమో. కానీ నేనేమంటానంటే జెన్యూన్ ఎక్సైట్మెంట్ ఏదైతే ఉందో లార్జర్ మాసెస్లో చచ్చిపోయింది సినిమా పట్ల. నువ్వు దాన్ని ఏం చేయలేవు. నువ్వు అది ఆక్సిజన్ పెట్టి అదేంది పంపు చేసినా రాదు. ఎందుకు రాదు? ఎందుకంటే ఇప్పుడు చూడు, అబ్సెషన్ లాంటి సినిమా ఒక యూట్యూబర్ ఇన్ని పైసల్లో చేసిండు అని అనగానే మన వాళ్ళందరూ కెమెరాలు పట్టుకొని మన దగ్గర లేరా? కానీ మనం ఇదే చెప్తున్నాను, మనం ఏం చేస్తామంటే పొరపాటున వాడు కానీ మెయిన్ స్ట్రీమ్ సిస్టమ్కి అలైన్ అవ్వకుండా వాడికి వాడు ఒక క్లౌడ్ తయారు చేసుకుంటుండా కథం అని టార్గెట్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఎక్కడొక్కడ దొరుకుతారు వాడు టార్గెట్ చేయడం రాస్తాం. ఇప్పుడు గుడ్ ఆర్ బ్యాడ్ ఎగ్జాంపుల్ లీవ్ ఇట్. ఆర్యన్ అజయ్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, ఓకేనా? తను చేస్తుంటాడు, సరే నేను ఆయన కంటెంట్ మీదకి వెళ్ళాను కానీ ఎఫర్ట్ చూడండి, కైండ్ ఆఫ్ ద ఎఫర్ట్ ఈస్ పుట్టింగ్ కాన్స్టెంట్లీ ఏదో పోస్ట్ చేస్తాడు, ఏదో చేస్తుంటాడు. వాడికి ఉన్న రిసోర్సెస్లో వాడు ఏదో చేస్తున్నాడు. సరే నువ్వు ఏం చేస్తున్నావు, వాడిని క్రిటిసైజ్ చేస్తున్నావు, సరే వాడిని ట్రోల్ చేసినావు, ఏం చేస్తున్నావు? నేను చెప్తున్నా కాన్ఫిడెంట్గా, అలాంటి యూట్యూబరే ఎక్కడో అక్కడ ఏదో ఒక విషయాల్లో ఏదోడు కష్టపడుతున్నాడు. వాడు రోజు సినిమా తీసుకొని వస్తాడు, అది ఇక్కడ 10 కోట్లు 12 కోట్లు కొట్టిన రోజున అందరు కళ్ళు తిరిగి చూస్తారు. ఇది జరుగుతోంది రైట్ నౌ యాజ్ వీ స్పీక్. సమ్వన్ సమ్వేర్ సిట్టింగ్ అండ్ ఈజ్ రైటింగ్ అండ్ ఈజ్ అబౌట్ టు బ్రేక్ దిస్ సిస్టంలోకి వస్తున్నాడు. అది ఇన్విటబుల్. ఎందుకు అంటే ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో వాటిల్లో ఉన్నంత క్లౌడ్. ఇప్పుడు టెక్నికలీ స్పీకింగ్ ఐఎమ్ టెలింగ్ యూ టుడే, ఒక ఫిలింకి పేపర్ వ్యూ కింద గంటకు ₹6 ఇస్తున్నారు. మామూలుగా జనరల్ ఓటీటీస్ అవుట్ రేట్ తీసుకోకపోతే గంటకు ₹6 లెక్కన ఇస్తారు. నువ్వు ఒక ఫిలింని బూట్ స్ట్రాప్ చేసుకోవడం అంటే ఎవ్రీథింగ్ నువ్వే చేసుకొని మోస్ట్ ఆఫ్ ద క్రూని తగ్గించుకొని ఒక మినిమలిస్టిక్ వేలో ఒక ₹1 కోటి సినిమా తీసినావు అనుకో, ఆ సినిమాకి నువ్వు యూట్యూబ్లో పెట్టి నీకు నచ్చితే ₹100 కొట్టు నాకు అనే పేపర్ వ్యూ మోడల్ పెట్టినావు అనుకో, ఓటీటీ మీద 10 times ఎక్కువ వస్తాయి పైసలు నీకు. దీన్ని ఎవరో చేశారన్న ఆల్రెడీ ఒక మూవీకి. అదే బండి సార్ నేనేమంటున్నా అంటే మ్యాటర్ సినిమాలో కంటెంట్లో ఉంటుంది బ్రదర్. ఇప్పుడు అది చాలా చాలా ఈజీగా జరుగుతుంది. నేను ఒకటి చెప్పనా, నేను మొన్న కూడా ఎవరితో చెప్తా ఉండే, ద ఓల్డ్ గాడ్ ఈస్ ఫాలింగ్ అని. పీపుల్ ఆర్ నో మోర్ ఎలిజెంట్ ఆర్ పీపుల్ ఆర్ నో మోర్ క్రేజీ అబౌట్ దట్ ఓల్డ్ గాడ్. ఏది లైక్ మనకున్న ఫిల్మ్లో ఉన్న పెద్ద డైరెక్టర్లు అవ్వచ్చు, లేకపోతే ఇంకోళ్ళు అవ్వచ్చు, క్రాక్స్ వస్తున్నాయి స్లోగా. ఎందుకు? బికాజ్ మనకి కంపారిటివ్గా కంటెంట్ కన్సంప్షన్ అనేది పెరిగిపోయింది. వీఆర్ కన్జ్యూమింగ్ మలయాళం, వీఆర్ కన్జ్యూమింగ్ తమిళ్, వీఆర్ కన్జ్యూమింగ్ హాలీవుడ్, వీఆర్ కన్జ్యూమింగ్ కొరియన్ మూవీస్, వీఆర్ కన్జ్యూమింగ్ everything. Now when you are consuming so much content, comparison is inevitable. కంపేర్ చేస్తావు ఈ సినిమాకి తేడా ఏంటి అని.
మమ్మూటి ఇలాంటి సినిమా చేస్తున్నప్పుడు నా మెగాస్టార్ ఎందుకు చేయట్లేదు అని నువ్వు క్వశ్చన్ వేసుకుంటావు. అవును. ఇలాంటి వాటికి ఆన్సర్లు దొరకడం కష్టమైన రోజున ఆడియన్ ఏం చేస్తాడంటే ఇదే హీ విల్ షట్ డౌన్ ఫ్రమ్ ద సినిమా, విల్ విత్డ్రా హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద సినిమా ఎక్స్పీరియన్స్, ఆర్ ఈ విల్ షిఫ్ట్ అయిపోతాడు. ఆ షిఫ్ట్ జరుగుతుంది అని నా ఫీలింగ్. ఎందుకంటే దే ఆర్ కాన్షియస్లీ మేకింగ్. ఇప్పుడు సినిమాలకి సీజన్లను ఎందుకు అంటగడుతున్నారు? నేను ఈ కంటెంట్ లేకుంటే సినిమాలకి సీజన్కి ఎందుకు? ఇప్పుడు పలానా సీజన్లో పలానా ఫెస్టివల్ రోజే మన సినిమా రావాలని చెప్పి ఎందుకు? అవును. ఆ రష్లో ఉన్నప్పుడు డబ్బులు చేసేసుకుందాం అనే. అవును. అప్పుడు ఏంటి దాని అర్థం ఏంటి? ఈ జనాలకు తెలీదా? అర్థం కాదా? వాళ్ళు లేసి ఏమంటారు? ఓకే, ఆ టైంలో నువ్వు ఏ సినిమా ఇచ్చినా నేను చూస్తా కాబట్టి నువ్వు వస్తాయి చూస్తున్నావు. కాబట్టి వెళ్తాను. సో దాని ఎఫర్ట్ అంతే, దాని మెట్రిక్స్ అంతే, దాని బిజినెస్ అంతే. అలాంటప్పుడు ఒకసారి రెండుసార్లు అంతే, మూడోసారికి వర్క్ అవుతుంది. మూడోసారికి ఏం చేస్తాడు? టెక్నికలీ అది ఇద్దరు షిఫ్ట్ చేసుకుంటాడు టేస్ట్ని, లేకపోతే విత్డ్రా చేసుకుంటాడు దాని నుంచి. ఇప్పుడు అది నేను చెప్తుంది నాకు అనిపిస్తుంది ఏంటంటే ఈ కొత్త కంటెంట్ చూద్దాము అని చెప్పి ఎక్సైట్మెంట్ బేసిక్గా చాలా తక్కువ మందిలో ఉంది. బట్ అది ఏంటంటే రిపీటెడ్గా రావాలి. ఇప్పుడు రావు బహదూర్ కోసం వెయిట్ చేస్తున్నాను నేను. ఐఎమ్ జస్ట్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ ఫిలిం. లైక్ అది వచ్చి బూమ్ కంటెంట్ కొట్టాలి. సేమ్ థింగ్ లైక్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ లెనిన్. మన ఇది నాకు చాలా ప్రామిసింగ్ అనిపించింది నేను చూసిన ఓకే. గ్లిమ్స్ అవుతుంది. చాలా చాలా ప్రామిసింగ్ అనిపించింది ఆఫ్టర్ వెరీ లాంగ్. సో ఇట్లాగా కొన్ని సినిమాలు వచ్చి బూమ్ మనం కొట్టినప్పుడు ఓకే లెట్స్ గో అగైన్ బ్యాక్ టు థియేటర్స్ అని చెప్పేసి జనాల్లో అది స్టార్ట్ అవుతుంది. అవును. నేను చూసేది ఇది నిజమేనా, ఇది సినిమానేనా, ఇదేంది ఇలా ఉంది అని చెప్పి బయటికి వచ్చి అది ఉంటుంది కదా శివాజీలో, మేము అంతా సవ్యంగానే జరిగింది. సగంలోనే ఇంటర్వెల్ నుంచి లేసి వచ్చేయకుండా ఏందన్నా పోయినోళ్ళలాగా ఇట్లా వచ్చినావు అంటే ఏం లేదు అంతా సవ్యంగానే జరిగింది అన్నట్టు ఫ్యాన్స్ అట్లా వస్తున్నారు సినిమా. అవును. ఎనర్జీ ఏది? సో యా అన్న మీ క్రియ గురించి వస్తే మీ ఎడిటర్ ఫీమేల్ ఎడిటర్ అని నేను ఆవిడ ఎడిటర్, దట్స్ ఆల్. అట్లానే కాదు, ఫీమేల్ ఎడిటర్ వల్ల మీ ఫిల్మ్కి ఏమైనా కొత్త ఆస్పెక్ట్స్ యాడ్ అయినాయా? అయితే మీకు ఏమన్నా డిఫరెన్సెస్ ఉన్నాయి? ఎడిటర్ జస్ట్ ఎడిటరే ఎడిటర్తో వర్క్ చేశాను అండ్ షీ హ్యాపెన్ టు బి ఫీమేల్, నాట్ హర్ ప్రాబ్లమ్. పాయింట్ ఏంటంటే తను FTIలో చదువుకుంది. ఓకే, అండ్ ఇక్కడ సినిమా చదువుకున్నాడు ఏ జెండర్ అయినా కానీ సినిమాలాగానే చూస్తాడు. దీనిలో స్పెషల్గా మేల్ ఫీమేల్ అనే దానికి పాయింట్ ఉండదు. బట్ పాయింట్ ఏంటంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక ఫిలిం ఎడిట్ చేసేటప్పుడు దానికి ఒక ఫిలిం లాంగ్వేజ్ ఉంటుంది, దానికి సంబంధించిన ఒక చిన్న మెట్రిక్ ఉంటుంది, ఒక ఎంగేజ్మెంట్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది. లైక్ ఈ సినిమాకి ఈ సీన్కి మోటివేషన్ ఏంటి, ఈ సీన్కి ఇంటెంట్ ఏంటి, ఈ సీన్లో మనం ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తామా, ఎమోషనా, డ్రామానా అని ఒక క్యాల్కులేషన్లో చేస్తారు. అది గట్ కావాలన్నమాట. ఎడిటర్ ఈజ్ అనదర్ డైరెక్టర్, లైక్ ఈజ్ అ సూడో డైరెక్టర్. సో నేను రాసినప్పుడు నేను సినిమా షూట్ తీసిన తర్వాత దాన్ని టేబుల్ మీద పెట్టినప్పుడు ఐఎమ్ జస్ట్ లిటరలీ సేయింగ్ దట్ ఇది నేను షూట్ చేసిన, ఇది నేను రాసింది తీసింది, ఇది తీసుకున్నా. దెన్ యాక్చువల్ అనదర్ డైరెక్టర్ ఈజ్ ఎడిటర్. సో తను కూర్చొని ఇది మోటివేషన్ కరెక్ట్గా ఉందా లేదా అనేది. అండ్ షీఈ్ అబ్సల్యూట్ ప్రొఫెషనల్ అబౌట్ ఇట్. అంటే తనకి వెరీ క్లియారిటీ ఏంటి అని అంటే తన అలిజెన్స్ వచ్చేసి ఫస్ట్ సినిమాకే, స్టోరీకే. అది ఈవెన్ నాకు తెలిసి సృజన తప్పుగా అనుకో, నువ్వు ఆమె మగాడిగా ఉన్నా కానీ ఇదే చేస్తుందేమో, బికాస్ దట్స్ హౌ షీ ఈజ్ కట్ థ్రోట్. అంటే నాకు ఈ వర్క్ అవ్వట్లేదు ఊరి అంటే అయిపోయింది, మ్యాటర్ క్లోజ్. ఇప్పుడు నేను చాలాసార్లు ఫైట్ చేశా, తను చాలాసార్లు నన్ను చెప్పడానికి ట్రై చేసేది. ఒక పాయింట్లో యాజ్ అ డైరెక్టర్ ఐ షుడ్ టేక్ అ కాల్. ఐ సెడ్ లైక్ ఐ లీవ్ విత్ ఇట్, జస్ట్ బీ ఓకే ఫైన్ తీసుకో. బట్ దెన్ 99.9% ఆఫ్ ద టైమ్స్ దే విల్ హ్యావ్ డిఫరెంట్ థాట్ ప్రాసెస్, డిఫరెంట్ ఐడియాలజీస్, డిఫరెంట్ థింగ్స్. బట్ దెన్ ద ఎంటైర్ కష్టం వచ్చేసి వాళ్ళకి సినిమా. సో అబ్సల్యూట్ డిలైట్ టు వర్క్ విత్ హర్. ఇంకా కాస్టింగ్ గురించి వస్తాయన్న, ఇప్పుడు బెల్లి లలిత క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ తీసుకొని సునందిని గారిని పెట్టారు. అండ్ దెన్ మౌనిక గారిని ఉన్నారు, యూట్యూబ్ నుంచి, సోషల్ మీడియా నుంచి, ఎక్కడి నుంచో. అండ్ దెన్ చాలా ప్రతి సినిమాలో మోస్ట్ ఆఫ్ ది సినిమాస్లో కనిపించే చిన్న క్యారెక్టర్స్ అన్ని ఈ సినిమాలో కొంచెం పెద్ద క్యారెక్టర్స్ ఉన్నాయి. ఓకే, వాళ్ళ పేర్లు కూడా నాకు తెలియదు సరిగ్గా. ఓకే, కానీ వాళ్ళని నేను చూస్తున్నా చాలా సార్లు, ఎక్కడ చూసినా నేను ఇక ఓకే ఈయన టీఎఫ్ ఎక్కడ గుర్తుపెట్టా, కానీ నాకు పేర్లు తెలియదు. ఎందుకంటే వాళ్ళ క్యాపబిలిటీ ఉన్నా సరే వాళ్ళకి ఎందుకని చిన్న క్యారెక్టర్స్ ఇచ్చేస్తున్నారు, పెద్ద క్యారెక్టర్స్ రాలేకుండే వాళ్ళకి. అంటే ఒకటి ఏంటంటే నాకు అబ్సల్యూట్ డిలైట్ ఏంటంటే నాకు ఈ సినిమాలో మన మీసం సురేష్ గారు అని చెప్పేసి క్యారెక్టర్ లడ్డుగా ఉంటాడు కదా ఆయన, ఆ సీన్లో రవి బైక్ మీద నుంచి లేచి ఇట్లా తోస్తాడు, ఏది ఇంటర్వెల్ ఫైట్లో తోసినప్పుడు వాడు దొర్లుకుంటూ పడతాడు కదా, ఆయన ఒక 5-6 టేపులు చేస్తుంటాడు. అక్కడ బెట్లేం వేయలేదు మేము, మాకంత బడ్జెట్లు లేవు, మీరు కావాలంటే నేను BTS చూస్తాను, నేను ఉందేమో ఉంటే రిలీజ్ చేస్తాను. ఇంత డెడికేషన్ అంటే ఆయనకున్న దీనికి ఆయన అసలు ఏం పట్టించుకోకుండా
ఇలా ఉంటదండి. ఇది సీను. మీరు అరే నా కొడకా అని చెప్పేసి అన్నప్పుడు తనను పడేస్తారు మీరు. మనం లేసి పరిగెడుతూ మిమ్మల్ని తోస్తాడు. మీరు ఇట్లా పడాలండి అంటే నేచురల్‌గా వచ్చిందా లేదా అనేదాకా వచ్చేవాడు. మానిటర్ దగ్గరకొచ్చేసి వచ్చిందా సార్ నేచురల్‌గా అనేవాడు. అంటే అక్కడ ఏముందో తెలీదు నాకు కింద. జెన్యూన్‌గా చెప్తున్నా నేను. ఆ వీడియోస్ రిలీజ్ చేస్తా, ట్రై చేస్తా. అంత డెడికేషన్, అంత కసి, అంత ఉన్న యాక్టర్స్‌ని చూసినప్పుడు ముచ్చటేస్తది. అండ్ రెండోది వాళ్ళకి ఆ అవకాశం వచ్చిందా లేదా పక్కన పెడితే ఇస్తే మాత్రం కిక్ యాస్ చేస్తారు. అందులో డౌటే లేదు. నేను అదే దాంట్లో చేసిన అతను ఆయన రాజశేఖర్ గారు అని చెప్పి ఆయన సూపర్బ్ యాక్టర్. ఆయనని ఒక రకంగా స్టీరియోటైప్ చేసిన ఈజ్ వెరీ వెల్ లర్న్డ్. యాక్చువల్లీ నేను షాక్ అయినా. నేను ఆయన కూర్చొని మాట్లాడుతున్నప్పుడు యూ కెన్ సీ దట్ ఈజ్ లైక్ సినిఫైల్ ఆయన. ఆయన సినిమా ఓకే. చూస్తాడు, రివ్యూలు చేస్తాడు. అబ్సల్యూట్ డిలైట్. మన్యం భాస్కర్ గారు ఆయన చాలా నాటకాల నుంచి వచ్చినాడు ఆయన. ఓకే. ఏమవుతుంది అనంటే ఇండస్ట్రీలో ఐ డోంట్ నో. బట్ నేను ఫస్ట్ ఒకటే సినిమా గానీ నాకేంటంటే ఐ వుడ్ వాంట్ టు కాస్ట్ పీపుల్ హూ నోస్ మై లాంగ్వేజ్. యాహ్! దానివల్ల ఏమవుతదంటే నాకు ఆళ్ళ ఫేస్‌లో నేచురాలిటీ ఉంటది. నువ్వు ఎమ్మెల్యే సీన్ చూసినావు అనుకో, ఎమ్మెల్యే సీన్‌లో శివాజీ గారు రాకముందు ఒక కాంబినేషన్ నడుస్తా ఉంటది. హ్మ్. ఏది లాయర్ తోటి ఎమ్మెల్యే ఆ అవును. పక్కన ఇద్దరు కూర్చొని అవును. ఉంటారు. అక్కడ ఉంటారు. అదొక పంచాయతీ లాగా ఉంటది. నేను ఆ సీన్ రాసుకున్నప్పుడు అందులో ఎవరు లేరు నాకు తెలిసిన యాక్టర్లు పెద్దోళ్ళు. ఆ! ఇప్పుడు శివాజీ గారు లాస్ట్‌కి వస్తారు. ఆ సీన్ స్టేజ్ చేసి నేను చేస్తున్నప్పుడు ఈ సీన్‌లో శివాజీ గారు వచ్చేదాకా దాంట్లో ఎక్స్ ఫ్యాక్టర్ లేదు. అంటే ఎక్స్ ఫ్యాక్టర్ అంటే మనం ఏంటంటే ఈదర్ మన సినిమా సీన్ చూస్తున్నప్పుడు లీడ్ యాక్టర్ అని ఉండాలి, హీరోయిన్ అని ఉండాలి. లేకపోతే ఆ సీన్ చాలా చిన్నగా ఉండాలి. అవును. వాళ్ళు లేని సీన్‌లు చాలా చిన్నగా ఉండాలి. జనరల్ ఇది వేరే వాళ్ళని పెట్టి ఎంతసేపు రా నువ్వు సీన్‌లు చేస్తున్నావు అని చెప్పి. అవును. ఆ సీను నాకు ఇప్పటికి ది బెస్ట్ సీన్. అందులో ఏం మొమెంటం ఉంది ఏంటనేది పక్కన పెడితే నేను వాళ్ళకి ఈ ఇంటెన్షన్స్ చెప్పినప్పుడు మీరు ఇట్లాగ ఒక ఎమ్మెల్యే దగ్గరకొచ్చి దానికి సంబంధించి మాటలు మాట్లాడుతున్నారు అండ్ మీరు చాలా కోపంగా ఉన్నారు అది ఇది అని చెప్పి చెప్పినప్పుడు అందరికీ లాంగ్వేజ్ తెలుసు కాబట్టి అక్కడ వాళ్ళ ఫేస్ రియాక్షన్స్ చూడండి మీరు. డైలాగ్ లేకపోయినా అసలు నలిగిపోతుంటారు. అసలు ఇప్పుడు అంటే చేసేది తప్పు. కానీ దాన్ని ఏదో హక్కుగా ఫీల్ అవును. అయ్యేస్తుంటారు. అవును. నేను ఇది ఒక డబ్బింగ్ ఆర్టిస్టో లేకపోతే ఇంకో ఆర్టిస్ట్‌తో వర్క్ చేయలేదు కానీ నాకేమనిపిస్తదంటే ఆళ్ళు బ్లాంక్ చేస్తారు అప్పుడు. హ్మ్. ఆర్టిస్ట్ అక్కడ బ్లాంక్ అయిపోతుంది. ఎందుకంటే పాపం వాళ్ళకి జరుగుతున్న ఎమోషన్ తెలీదు. అవును. ఇప్పుడు నేను నిన్ను ఒక గట్టి మాట అనేసాను అనుకో ఇక్కడ అందరి ఫేసులు చేంజ్ అయిపోతాయి. అవును. తెలియనోడు అనుకో ఎందుకురా వీళ్ళ ఫేసులు చేంజ్ అయినాయని చూస్తాడు. అవును. బ్లాంక్ అయిపోతాడు. దట్స్ ద టేక్ కదా! టేక్‌లో వచ్చేది నేచురల్ రియాక్షన్. తర్వాత నేను సరే మనోడికి ఒక్కడికి అర్థం కాలేదా అని చెప్పి కట్ చేసి బ్రదర్ ఇప్పుడు నేను తిట్టినాను అజయ్‌ని. కాబట్టి నువ్వు కూడా షాక్ అవ్వాలి అని అంటే మనోడు రెడీ ఉంటాడు షాక్ అవ్వడానికి. యాహ్! అది నేచురల్‌గా అది రాదు. నేచురల్‌గా రాదు. నీకు యాహ్! తెలిసిపోతది. అందుకనే క్లోజ్‌లు పెడతారు ఇట్లా అని చెప్పేసి. ఆ! సో లాంగ్వేజ్ తెలిసినోడు వితౌట్ ఈవెన్ సేయింగ్ ఈస్ యాక్టింగ్. యాక్టింగ్ ఈస్ ఆల్ అబౌట్ రియాక్టింగ్ బ్రో. అవును. యూ హ్యావ్ ఇఫ్ యూ నో టు రియాక్ట్ టు డైలాగ్ దట్ ఈస్ యాక్టింగ్. డైలాగ్ ఈజ్ డైలాగ్ ఏంటి? డైలాగ్ ఈజ్ జస్ట్ సేయింగ్ సంథింగ్ విచ్ ఈస్ బట్ క్యారెక్టర్ ఏం ఫీల్ అవుతుందని చెప్పడమే. డిక్షన్ వచ్చినోడు, డిక్షన్ రానోడు డబ్బింగ్‌లో కూడా సెట్ చేసుకోవచ్చు దాన్ని. అవును. ఓకేనా? బట్ ఆ రియాక్షన్‌ని నేను డబ్బింగ్‌లో సెట్ చేయలేను. అవును. పోస్ట్‌లో కూడా సెట్ చేయలేను. దట్ ఈస్ వాట్ దిస్ యాక్టర్స్ బ్రింగ్ లైక్ నేటివ్ యాక్టర్స్. నేటివ్ ఇప్పుడు యాక్టర్స్. మౌనికా రెడ్డి గాని లేకపోతే నందు. హి నోస్ వాట్ దట్ గై క్యారెక్టర్ ఈస్ గోయింగ్ త్రూ. నేనే అక్కడికి నన్ను ఇలా చేసేయాలా ఏం లేదు. నేను మనోడు రిటర్న్ మిడిల్ చదివాడు. ఓకే బ్రో దిస్ ఈస్ మూడ్ కదా! దిస్ ఈస్ వాట్ ఐ యామ్ గోయింగ్ టు డూ అండ్ చేసాడు. అండ్ అది కంఫర్ట్. చాలా కంఫర్ట్. నేను ఐ వుడ్ వాంట్ ఇఫ్ ఎట్ ఆల్ సమ్ డెబ్యూ డైరెక్టర్ ఆర్ సమ్మన్ హూ ఇస్ లైక్ వాచింగ్ దిస్ ఐ వుడ్ అర్జ్ యూ టు కాస్ట్ సమ్మన్ హూ నోస్ తెలుగు లాంగ్వేజ్. ఈవెన్ దే ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్. వాళ్ళు వేరే స్టేట్‌లో ఉన్న వాళ్ళైనా తెలుగు లాంగ్వేజ్ తెలిసి తెలుగు చదువుకున్నోళ్ళు, తెలుగు నేర్చుకున్నోళ్ళు ఉంటే సుఖమైపోద్ది ఈ జీవితం. ఎందుకంటే నేచురల్ రియాక్షన్స్ వస్తాయి. ఆ చిన్న పాపదేందో ఆమె కర్ణాటక నుంచి తెలుగు యాహ్! తను మీకు చెప్తున్నా కదా! ఇదే నేను షాక్ అయిన కొంతమంది పెర్ఫార్మర్స్‌లో అబ్సల్యూట్ పెర్ఫార్మర్స్‌లో రాధ్య ఆమె కన్నడిగ. యాహ్! తను తెలుగు నేర్చుకుని తెలుగు డైలాగ్‌లో తనే చెప్పింది. తన డబ్బింగ్ తనే చెప్పింది. హ్మ్. నంబర్ 1 ఎవ్రీ క్వెషన్ ఇది ఎందుకు సార్? ఇది ఎందుకు సార్? ఇది ఎందుకు సార్? ఇది చెప్పేటప్పుడు దీని అర్థం ఏంటి సార్? అని దాన్ని కన్నడలో రాసుకొని హ్మ్. ఆ ఎఫర్ట్ అబ్సల్యూట్ ఎఫర్ట్. అంటే ఒకటే ఒక సీన్ ఆమెకి ఉంది. బట్ దెన్ షీ అబ్సల్యూట్‌లీ నెయిల్డ్ ఇట్. ద వే ద పెర్ఫార్మన్స్. ఎందుకు తను అడిగేది. అక్కడ ప్రిన్సిపల్ నందు క్యారెక్టర్ ఏం మాట్లాడుతున్నాడు సార్? ఆళ్ళ డైలాగులు కావాలి నాకు. ఆ! ఆ డైలాగ్‌లో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియాలి. అప్పుడే కదా నేను టు ఇది చేస్తాను. అండర్‌స్టాండ్ ఇట్ బెటర్. అండ్ దట్స్ వాట్ ద యాక్టర్స్ జాబ్ ఈస్ లైక్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ దెమ్ అండ్ దెన్ రియాక్ట్ టు ఇట్. సేమ్ థింగ్ విత్ రవికృష్ణ గాని అండ్ మనిక. మనిక ఈస్ లైక్ అబ్సల్యూట్ తను కూడా లైక్ అంటే ఏమంటారు దాన్ని ఫస్ట్ సీన్ ఉంది కదా! మేము చేరా బలవంతం చేయి అని చెప్పేసి. ఆ! ఆ సీన్ ఫస్ట్ డే షూట్ చేసినాం మేము. హ్మ్. ఫస్ట్ డే నేను యాస్ ఎ డైరెక్టర్‌గా నామకరణం చేయబడి నన్ను బొట్టు తిలకం దిద్ది ఆ! ఇంకా పోరా యుద్ధానికి అని చెప్పేసి ఆ! చేసిన సీన్ అది. ఓకే. అందరం కూర్చొని ఉన్నాము. ఫస్ట్ షాట్ వాడు రవి వస్తాడు, దిగుతాడు, మాట్లాడతారు. టపా 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 అసలు ఫుల్ కాన్ఫిడెన్స్‌లో చేసారు ఇద్దరు. అబ్సల్యూట్ డిలైట్. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ సీన్ ఇంటెన్షన్ ఏంటి? ఈ సీన్‌లో ఎంతవరకు నేను రియాక్ట్ అయితే బావుంటది? ఎలా చేస్తే బావుంటది అని.
ఓకేనా? ఇప్పుడు ఆ పల్లీలు లాస్ట్‌లో బండెక్కేటప్పుడు కావాలా పల్లీలు అని అది రాయలేదు నేను. తను చెప్పింది కావాలా? తీ బండి అని అంటది. ఇదంతా ఒక యాక్టర్ న్యాచురల్‌గా తెలుగొచ్చినోడే చేయగలడు. సో నేనేందంటున్నా అంటే తెలుగొచ్చినోడు ఇప్పుడు నవదీప్ అన్న ఉన్నాడు. అసలు ఆయన అబ్సల్యూట్‌లీ ఏమంటారు దాన్ని అసలు డార్లింగ్ అనుకో. ఇంక ఆయన సెట్ మీద ఉన్నప్పుడు పండగ నాకు. ఎంత ఎంజాయ్ చేసేవాడో. వచ్చి అది చూసి ఎంజాయ్ చేసాడు. యాస్ ఎన్ డైరెక్టర్ నువ్వు ఏదైతే రాస్తున్నప్పుడు దాన్ని యాక్టర్స్ ఎంజాయ్ చేస్తూ వాళ్ళు రీకరెక్ట్ చేసుకుంటూ మజా ఉంటది సెట్. ఏం జరుగుతుంది ఈడ అని చెప్పేసి మనము అట్లా ఉంటే బాగోదేమో. సో ఎనర్జీస్ డ్రైన్ అవుతాయేమో. బట్ దెన్ ఎవ్రీబడీ న్యూ. ఇప్పుడు మురళీధర్ గౌడ్ గారు టెరిఫిక్. సార్ ఏమైతుంది సార్ ఇక్కడ అనేవాడు. వచ్చి కథ చెప్పాలి. చెప్తే అది అబ్సల్యూట్. సో తెలుగు నేర్చుకున్న యాక్టర్స్‌ని కాస్ట్ చేస్తే ఆ సుఖం ఉంటది. ఐ వుడ్ సే ఎనీ డే లైక్ ఈ ఎవ్రీథింగ్ ఆయన కమల్ గారని, శివాజీ గారు అబ్సల్యూట్ పెర్ఫార్మర్. తర్వాత వాళ్ళు ఫస్ట్‌లో నలుగురు శవాన్ని మోసుకొని వెళ్తుంటారు కదా! అవును. వాళ్ళు కిక్-యాస్ చేశారు. కాకపోతే నాకేంటంటే కొన్ని ఎడిటింగ్ చాయిసెస్ కొన్ని వల్ల నేను వాళ్ళని చేయలేకపోయాను గానీ, అందులో నాకు తెలిసి జయకిషోర్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. శశి అని ఒకడున్నాడు. తర్వాత నటరాంగ్ థియేటర్‌లో క్రాంతి అని ఒక అబ్బాయి ఉంటాడు. అబ్సల్యూట్ పెర్ఫార్మర్. అదే ఇలా తాగి తాబుసులు కూర్చుంటాడు కదన్న అక్కడ కూర్చుంటాడు ఎట్లా కూర్చుంటాడు కింద పెట్టేసి. ఏంటి వచ్చేది ఎండ చూసినాం ఎట్లుందో ఆ. అనేది ఇట్లా చూసి ఇప్పుడు నీకు ఎండ చూసింది ఎట్లుందని చెప్పొచ్చు. మనోడు ఇట్లా చూస్తారు ఫస్ట్ ఎండని. ఇట్లా చూసి ఏంది వచ్చేది అని అంటాడు. అది ఎవడు చేయగలడు? ఇవే న్యాచురల్‌గా ఎందుకుంది సినిమా న్యాచురల్‌గా బాగా ఎక్కువ ఉంది ఎందుకంటే నేను ఎంత క్రెడిట్ తీసుకుంటాను అది ఓకే. షేమ్‌లెస్‌లీ ఐల్ టేక్ ఆల్ ద క్రెడిట్. Yeah. బట్ ద పాయింట్ ఈస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మోస్ట్ ఆఫ్ ద సీన్స్ ఆర్ ఇంప్రూవైజ్డ్. మోస్ట్ ఆఫ్ ద సీన్స్ ఆర్ దే ఫెల్ట్ దట్ దిస్ ఈస్ హౌ ఇట్ షుడ్ బి. Yeah. సో నేను ఆ పర్టిక్యులర్ అవన్నీ ఎంతమంది బ్రో లైక్ ఆ ఫారెస్ట్ బ్యాచ్ ఉంది. ఆ ముని సత్తన్న ఆ ఫారెస్ట్ బ్యాచ్‌లో నలుగురు ఉంటారు చూడు అబ్బాయిలు. ముని, రుద్ర, ఇంకొక అబ్బాయి పేరు గుర్తు రావట్లేదు నాకు. వీళ్ళు అరే ఏమన్నా పర్ఫార్మెన్స్ చేస్తారా? లైక్ ఇంకా చాలా పెద్ద ధనరాజ్ వినీత్ అని. అదే చెప్తున్నా ఎంజాయ్‌గా ఉంటుంది. నవ్వుతారు. మస్తు నవ్వుతారు. మేము యాక్చువల్లీ ఏందంటే ఎడిట్‌లో చాలా కట్ చేసుకొని పెడతాం గానీ, నా సీన్స్ అన్ని పెద్దగా ఉంటాయి. ఓకేనా? నా సీన్స్ చాలా పెద్దగా ఉంటాయి. అది నేను రాయడం ఇష్టమో ఇప్పుడు నేను ఎంత మాట్లాడుతున్నా చూసినావా? నాకు మాట్లాడడం ఇష్టం. అంతే రాయడం కూడా ఇష్టం. దిస్ ఈస్ వాట్ విల్ రిఫ్లెక్ట్ ఆన్ మై పేపర్ ఆల్సో. ఫారెస్ట్‌లా ఒక సీన్ నాకు బాగా నచ్చింది. పిచ్చ పిచ్చగా నవ్వుకున్నా ఆ! ఫారెస్ట్ ఫైట్‌లా. ఆ! అరే నువ్వు ఊరు దాటిపోరా అని అంటే ఊరు దాటిపోరా ఊరు నా కొడకా అని అంటాడు. ఎప్పుడైనా ఊరు దాటినావారా ఊరు నా కొడకా అంటే మీ చెల్లిని మొత్తం మొదట అదే తిప్పినా. ఎగ్జాక్ట్‌గా విలేజ్‌లల్లా ఇదే జరుగుతుంది. అదే యాక్చువల్లీ ఏంటంటే అది మా ఊర్లో నేను షో చేసిన. మా ఊర్లో మధ్యలో డిజిటల్ స్క్రీన్ అది పెట్టి షో చేస్తే మా ఊర్లో ఎక్సైట్మెంట్ ఏందనుకుంటున్నావు? మెదక్, కమాన్ ఇవన్నీ మా 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 ఊరు మా మాటలు అనమాట. ఏంటంటే మెదక్లో కమాన్ అనే ప్లేస్ ఉంటుంది. మెదక్ ఊరు ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ టైం వాళ్ళ సినిమా మా ఊరు గురించి దీని గురించి వస్తుంటే ఫుల్ ఎక్సైట్ అవుతారు. అందులో వాడు లాస్ట్‌కి వచ్చి ఇట్లా తప్పనిగా పడేసి మొన్న నీ చెల్లి చెప్పలేదు అరే అమ్మరా మెదకంతా తిప్పినానగానే బ్లాస్ట్ అనమాట. అంటే ఒక అరగంట నవ్వారు అందరూ. ఇప్పుడు మా మెదక్ తిప్పిన వీడి దాన్ని అని చెప్పేసి. అండ్ దట్ ఐ వెన్ ఐ వాస్ రైటింగ్ ఆల్సో ఐ వాస్ హ్యావింగ్ ఫన్ అబౌట్ ఇట్. లైక్ అంటే ఊరు దాటిపోరా ఉన్నప్పుడు మొత్తం ఓవరాల్‌గా సీరియస్ కన్వర్జేషన్ మొత్తం అంతా జరుగుతా ఉంటది. ఆ శవం ముందు అనిత ఓ అనిత అంటే ఆ నీకు సాంగ్. బయట నుంచి వచ్చేవాడికి ఆ ఎమోషన్‌తో సంబంధం లేదు. వాడేంటి టెంట్ ఎంజాయ్ వాడు డీసీలో ఎంజాయ్ చేస్తుంటాడు సాంగ్స్. వాడు అందుకనే ఏందంటే అది అది అంతే బ్రో. లైక్ అంటే ఏందంటే కొంచెము డార్క్ హ్యూమర్ ఉంది నాలో. అది అట్లాగా ఆ టైంలో పెట్టాలి అనిపించింది. సరే అది బయటికి వచ్చిన వాళ్ళకి తెలవదు. ఫారెస్ట్ నుంచి వీళ్ళు కట్టెలు కొట్టుకొని వస్తారు. ఓయ్ రాజు అది ట్రాక్టర్ పాట బ్రో. అది ట్రాక్టర్ పాట. ట్రాక్టర్ సాంగ్ ఊర్లలో అన్ని లేదు నీకు కొన్ని ట్రాక్టర్ సాంగ్లు ఉంటాయి. రాజా హిందుస్థానీ పాటలు తెలుసా నీకు? పర్దేశీ అసలు నీ ట్రాక్టర్ పాటలు ఎన్ని వాడు టూటర్స్ ఏదో పెడతాడు చిక్కర్ వస్తుంది. అస్సలు నీకు ఏ డిజిటల్ డిటిఎస్లోను ఏ డాల్బీ డిజిటల్లోను ఆ సౌండ్ రాదు. అలా ఉంటుంది మ్యాటర్. మన నేను ఇన్స్టాలో రీల్ కూడా చూస్తున్నా. ఆటో వాళ్ళకి ట్రాక్టర్ వాళ్ళకి పాటలు కాంపిటీషన్. ఆటో వాళ్ళు వేసుకుంటారు, ట్రాక్టర్ వేసుకుంటారు. యాక్చువల్‌గా నాకు 2 రోజుల నుంచి కళ్ళు ఇబ్బంది పెడుతున్నాయి బ్రో. గాయం హాస్పిటల్‌లో పోదాం అనుకుంటానా దొరుకుతలేదు. అది చాలా మంది నోట్ చేయలేదు బ్రో. బేసిక్ ఏంటంటే మా అత్తయ్య అయితే మా మమ్మీ వాళ్ళతో చూస్తున్నా. మా అత్తయ్య బాగా అబ్జర్వ్ చేస్తుంది ఇట్లా బ్యాక్గ్రౌండ్లో ఇట్లాంటివన్నీ ఈస్టర్ ఎగ్స్ వెతకడము. సో గాయం కనపడంగానే గాయమేంద్ర అంబులెన్స్కి గాయమేంద్ర అది బట్టి ఒక 5 నిమిషాలు పాజ్ చేసుకొని నవ్వాల్సి వచ్చింది. లేదు అది
గాయం హాస్పిటల్స్ అనేది అది అది అంబులెన్స్ పెడతారు కదా. సో అంబులెన్స్ పెట్టేస్తే ఇది కొంచెం దుర్లభం అంతే. ఈజీ ఇంకా అది ఏం చేస్తాం, అది ఇచ్చేది మా ఐడీలకి ఏం చెప్పారంటే, అరే అంబులెన్స్ వస్తుంది కదా, దానికి ఏదన్నా కొంచెం సెట్ డార్క్ ఏదో పెడదామంటే గాయం హాస్పిటల్స్ అని చెప్పి అది అది ఇంకోటి అది శవపేటిక మీద కూడా ఉంటుంది లాస్ట్ లుక్స్. అది నేను విజయవాడ వెళ్ళాను బ్రో. విజయవాడ వెళ్తే రిటర్న్ వస్తుంటే ఒక ఇంటి ముందు వాళ్ళు మామూలుగా శవపేటికలు చేస్తారేమో, అవునా. కొన్ని శవపేటికలు ఉన్నాయి. అందులో ఒక దాని మీద లాస్ట్ లుక్స్ అని ఉంది. ఈ అమ్మ చివరి చూపుకి ఇచ్చిన ఆ డైరెక్ట్ ట్రాన్స్లేషన్ చూసినావా, చివరి చూపుని లాస్ట్ లుక్స్. ట్రూ ట్రాన్స్లేషన్. ఇక నేను మా వాళ్ళకి మొదటి నుంచి కూడా యాక్చువల్గా అక్కడ శవపేటిక సంబంధం లేదు. మనం నువ్వు చూస్తే సినిమాలో దెర్ వాజ్ డైలాగ్ పడుతుంది, మీకు కట్ ఇట్ ఆఫ్. ఏం పెద్ద మనిషి అదే అంటాడు కదా మనోడు, అయిపోయిందా పంచాయతీ తీరిందా అని చెప్పేసి, మురళీధర్ గౌడ్ నందు కాస్ట్ మీటింగ్ హాల్లో ఏమ్రా విష్ణు ఇట్లా వచ్చినావు అని చెప్పి ఆ మాట తర్వాత పోయి తీసుకురాపోవాలన్నప్పుడు విష్ణు కోపంగా వెళ్తుంటాడు కదా. అయితే ఈ సర్పంచ్ ఉంటాడు కదా, ఏంది వాడు అట్లా పోతుండు ఏం చెప్పకుండా అని అంటే, ఇక మాకు జాబ్ ఉంది కదా పక్కన, అది ఇచ్చేయమంటున్నారు అని అంటే, అవునా మరి అయిపోయింది కదా పంచాయతీ అంటాడు ఎవరు, నవదీప్. ఇక అయిపోయింది కదా పంచాయతీ మరి ఇచ్చేది కదా అంటే, ఇక మరి వాడు అట్లా వినకుండా పోతుంది మరి అట్లా అని అంటాడు ఈయన. కానీ ఆయన ఏమంటాడంటే, అట్లా అని ముందుకెళ్ళి రిటర్న్ వచ్చి, సర్పంచ్ సాబ్ జర ఇక టైం అయ్యేటట్టున్నది, జర డబ్బా తెచ్చి పెట్టిస్తావా అని అంటాడు. అక్కడ డబ్బా తెచ్చి పెడతావా అని అంటాడు. అనగానే ఇక అన్నీ చెప్పు నాకు, నేనే చేయాలి పొద్దున్న నుంచి, నాకు తెలియదా డబ్బా రెడీ ఉన్నది అన్నీ రెడీ ఉన్నది, మీ వాడికి చెప్పాను ఒప్పుకోమను అని అంటాడు. అనగానే జర నువ్వు కూడా రాదు